ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. పశోః పశుః కో 29. పశో పశుః కో న కరోతి ధర్మం ప్రాధీత శాస్త్రోపి న చాత్మబోధః కిం తద్ విషం భాతి సుధోపమం. భాత్ సుధోపం స్త్రీ శ్రీ కే శత్రవో మిత్రవత్ మిత్రవత్ ఆత్మజాత్యాః. ప్రశ్నోత్తరిలో ఈ శ్లోకాన్ని మననం చేయాలి. ఇక్కడ ఈరోజు అడిగే ప్రశ్న, దాని సమాధానం వింటే కొద్దిగా కొంతమంది సాధకులకు, పండితులు అనుకునే వాళ్ళకు కూడా అభిమానం వచ్చే అవకాశం ఉంది. కానీ సత్యం చెప్పేటప్పుడు ఎవరు అభిమాన పడతారని మొహమాట పడరు ఎవరు. కనుక ఇక్కడ పశోః పశుః కః అని అడుగుతున్నారు. పశువు కంటే మిక్కిలి పశువు ఎవడట అంటే, పశువు కూడా వీడిని పశువు అనుకుంటుంది. అటువంటి వాడు ఎవరు అంటే, మనం ఏదో నీచమైన ఒక ప్రవర్తన గలవాడనే ఊహించుకుంటాం లోకంలో, అంతేనా? చాలా నీచంగా ప్రవర్తించేవాడిని ఊహించుకుంటాం. ఈ సమాధానం అస్సలు అట్లా లేదు ఇక్కడ. అంటే మనిషి ఏ భ్రాంతికి గురి అవ్వకుండా, సాధన భ్రాంతికి, పాండిత్య భ్రాంతికి సమాధానం ఏమంటున్నారు? ధర్మః న కరోతి యః ధర్మః న కరోతి. ఎవడు ధర్మమును ఆచరించడో వాడు పశువు కంటే పశు అనే ఒక సమాధానం. ఇంకో సమాధానం, ప్రాధీత శాస్త్రః అపి న ఆత్మబోధః. అంటే ఒకటేమో ధర్మమును ఆచరించిన వాడు పశువు కంటే హీనమైన పశువట. రెండవదేమో శాస్త్రాలన్నీ కూడా బాగా అధ్యయనం చేసిన వాడైనప్పటికీ ఎవరికి ఆత్మబోధ కలుగదో వాడు పశువు కంటే హీనమైన పశువు అన్నారు శంకరాచార్యుల వారు. కంటికి కమ్మిన మాయలన్నీ తొలగిపోతాయి. నేను సాధకుణ్ణి, నేను ప్రవచనకర్తను, నేను అది నేను ఇది అని ఎవరెవరు సాధకుణ్ణి గొప్పగా అనుకుంటుంటారో వాళ్ళందరికీ పాండిత్య ప్రతిభ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కళ్ళు తెరుచుకోవాలి ఈ సమాధానాన్ని బట్టి. ఇది మొదటి ప్రశ్న. కిం తద్ విషం భాతి సుధోపమం. విషం సుధోపమం భాతి తత్ కిం. విషమే అమృతం వలె కనిపించేది ఏది అని అడుగుతున్నారు. దీనికి కూడా మనం ఏవేవో ఊహించుకుంటాం లోకంలో. సమాధానం ఏమన్నారు? మళ్ళీ స్త్రీ అన్న ఒక సమాధానం ఇచ్చారు శంకర్లు. ఇది కూడా వివరంగా మననం చేద్దాం. ముక్కకు ముక్క పదాలు పట్టుకొని, ప్రసిద్ధార్థాన్ని పట్టుకొని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇప్పటికీ ఇది చాలాసార్లు వచ్చింది ఈ గ్రంథంలో. తర్వాత ఏమడిగారు? మిత్రవత్ శత్రవః కే. మిత్రుని వలె ఉండే శత్రువులు ఎవరు? దానికి కూడా ఆత్మజాత్యాః అంటే పుత్రాదులు అని అన్నారు. ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? లౌకిక దృష్టికి, ప్రసిద్ధార్థానికి, మనిషికి మనసుకు ఒక్కసారిగా దెబ్బ తగిలినట్టుగా ఉంటుంది ఇవి వినేటప్పటికి. కానీ వీటి లోతైన అర్థం చేసుకుంటే, మరి జీవుడు జీవభావం నుండి ముక్తుడవటం అంటే అల్లటప్ప ఆషామాషి విషయం కాదు. కాబట్టి ఇట్లా ఉన్నాయి అవి, మనము మననం చేద్దాం. పశువు అంటే పశువుని మనం ఎందుకు పశువు అంటున్నాం? మనమేమో అనుకుంటాం దానికి జ్ఞానం లేదు, అది ఇది అనుకుంటాం. పదం ఏం చెప్తుందంటే పశ్యతే ఇది పశువు, పశబంధనే ధాతు.
ఏది బంధింపబడగలదో అది పశువు. పశువును మనం బంధింపగలము అని అనుకుంటున్నాం. ఎందుకు? పశువుల్లో గూడా ఒక పశువు ఇంకొక పశువు మీద గూడా అది దాడి చేస్తుంది అన్నప్పుడు ఎట్లా చేస్తుంది? తనకంటే తక్కువ పరాక్రమం కల దాని మీద ఇంకొకటి ఎక్కువ పరాక్రమం ఉన్నది దాడి చేయగలదు. మనం పశువుని సాధారణంగా అంటే ఎక్కువగా మనం కట్టేసి పెంచుకుంటామే. డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనకు అర్థమవుతుందనా? వైల్డ్ యానిమల్స్ కాకుండా డొమెస్టిక్ యానిమల్స్‌ని మనం పశువులు అంటాం. అంటే అవన్నిటిని మనం కట్టేసుకొని గూడా మనం పెంచుతాం వాటిని. ఈ అర్థంలో బంధింపబడునది పశువు. ఇప్పుడు పశువు కంటే పశువు ఎవరు అంటే బంధింపబడ్డ స్థితిలో కూడా ఇంకా భ్రాంతిలో బంధంలో ఉండే స్థితి అని అర్థం వస్తుంది అక్కడ మనకు. జీవుడు బంధింపబడ్డాడట. దేనికి? జీవభావానికి. మనిషి తనను గుర్తించుటలో జీవుడిగా తన అనుకోవటంలో ఏ స్థాయిలో గుర్తించుకుంటాడో అంటే, జీవుడన్న పదము శాస్త్రం వాడేటప్పుడు ఎట్లా వాడుతుంది? యూనివర్సల్ పదం అది. సార్వజనీనంగా ప్రాణులన్నిటికీ వాడే పదం అది. కానీ ఒక్కొక్క యోనికొచ్చేటప్పుడు ఇప్పుడు పశుపక్ష్యాదులు అన్నది జాతి భేదం మనిషితో పోల్చి. మనుష్య జాతి, పశు జాతి అని 2 జాతి భేదం అనమాట. ఆ జాతి భేదంతో చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నది జీవుడే, మనుష్య జాతిలో ఉన్నది కూడా జీవుడే. జీవ పదానికి ఈ జాతి భేదం కూడా రాదు. కానీ గుర్తింపుకొచ్చేటప్పటికి వ్యక్తిగతంగా మనిషైనా పశువైనా ఎట్లా నేను మనిషిని అనుకోవటం ఒక బంధం. నేను పశువును అనుకోవటం బంధం. 2 బంధింపబడినవే అయినాయి. అంటే ఎప్పుడైతే ఒక ఆత్మానుభూతిని పొంది ఆ విశాలత్వంతో తనను తాను సచ్చిదానంద స్మృతిగా గుర్తించనంత వరకు మనిషి, పశువు అందరూ కటగట్టుకొని ఒకటే జాతి. ఒకే జాతి. ఏ జాతి అది? యోనితో తనను తాను గుర్తించుకుంటాడు. యోని అంటే ఏ దేహంతో చేరాడో ఆ దేహమే నేను అనుకునే భావన జీవుడక్కడ. ఏ దేహంతో చేరాడో ఆ దేహమే నేననుకోవటం యోనితో చేరటం అంటాం మనం. జీవుడు యోనితో చేరి ఆ యోనిని నేననేసుకుంటాడు ఇంకా. ఎట్లా ఉంటుందంటే ఒక బట్ట కట్టుకొని ఇక బట్ట నేననుకున్నట్టు. అంతేనా? బట్ట నేనని మనం ఎప్పుడు అనుకోం గదా! కానీ జీవుడు అట్లా మమేకమై జీవిస్తున్నాడు. కుక్క యోనిలో ప్రవేశించిన జీవుడు నేను కుక్కనంటున్నాడు. పిల్లి యోనిలో ప్రవేశించిన వాడు నేను పిల్లినంటున్నాడు. నేను ఆవునంటున్నాడు. నేను పులినంటున్నాడు. ఎట్లాగో మరి మనిషి యోని గూడా నేను మనిషిని అంటున్నాడు. ఇది అటైర్. ఇదొక వస్త్రం లాంటిది. పైన కప్పు మాత్రమే. అది గుర్తింపు లేకుండా ఎప్పుడు దానితోనే తాదాత్మ్యత అంటాం. తత్ ఆత్మ్యత. దానితోనే ఆత్మభావన చేస్తాడో వాడిని జీవుణ్ణి మనం బంధంలో ఉన్నవాడు అంటాం. వాడు అవ్వటానికైతే దానికంటే వేరుగా ఉన్న జీవుడే ప్రవేశించిన వాడు. ఆ యోనిలో వాడు ప్రవేశించాడు. కానీ ప్రవేశించి నేనే అది అనుకుంటున్నాడు కాబట్టి అది మనం వాడిని జీవుడైనా సరే బంధింపబడిన వాడే అంటున్నాం అక్కడ. బంధంలో ఉన్నవాడు. ఇప్పుడు ఆ బంధంలో ఉన్నది అన్ని ప్రాణులకు సర్వసాధారణమే. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇది, ఒకటి అది అని చెప్పడానికి లేదు. అమీబాతో సహా అమీబా నుండి మనిషి దాకా చెప్పబడిన 84 లక్షల యోనులకు ఇది సాధారణమే గదా! ప్రతి జీవి అందులో ప్రవేశిస్తున్నాడు. ఆ దేహమే నేననుకొని ఆ జీవికి ఉండే లక్షణాలన్నిటినీ తనకు ఆపాదన చేసుకొని జీవిస్తున్నాడు. అంటే ప్రతివాడు పశువే. ఇప్పుడు దీంట్లో కూడా ఇంకా పశువే ఉంటే ఎవరు అని అంటున్నారు. ఇది చాలా మనం ఏమంటామంటే దాన్ని వెటకారమా మరి? అంతగా అనాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇక్కడ ఏమన్నారు? ధర్మాన్ని ఆచరించని వాడు అన్నప్పుడు ధర్మం అనేది ఒక లక్షణం. ఆ ధర్మాన్ని ఆచరించుట అనేది ధర్మికి వర్తిస్తుంది. ఇప్పుడు ఆ జీవుడు ధర్మి స్థానంలో ఉన్నాడు. అంటే ధర్మాన్ని ఆచరించిన వాడై ఉన్నాడు. ధర్మం ఏమిటి వాడికి అంటే
ధర్మ శబ్దానికి మనం అర్థం చాలా సార్లు చెప్పుకున్నాం. ధారణాయ శక్యమితి ధర్మః. అంటే ధరించుటకు శక్యమైంది ఏదో అది ధర్మం. ఏదది అంటే ఏది నిలుపుకోగలడో అది తనకు ధర్మం. ఇంత సులభమైన భాషలో నిలుపుకోగలిగింది ధర్మం. నిలుపుకోలేనిది ధర్మం కాదు. ఇప్పుడు యోనితో వచ్చిన తన గుర్తింపు తనకు నిలుపుకోగలడా అన్నప్పుడు అది ఎట్లా ఉంటుంది? మారిపోయేది. ధర్మం అంటే ఇంకొకటి. ధర్మము, లక్షణాలు ఎప్పుడూ కూడా మారిపోకూడదు. మారిపోతే అది ధర్మం గాదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. సాంఖ్యం అంటారు దానికంటే. ఒక పదానికి సాంఖ్యం ఉంటుంది. సాంఖ్యం అంటే స్పష్టంగా అది నిర్వచనం చేయబడింది. అంతకంటే వేరుగా అది ఉండదు. అది సాంఖ్యం అన్నమాట. ఇప్పుడు ధర్మం సాంఖ్యం. ఆ ధర్మాన్ని జీవుడు ధరించగలగాలి. జీవుడు ఏం ధరించగలుగుతున్నాడు అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకు అదే తెలుస్తూ ఉంటుంది. కానీ వ్యవహారంలో అదే చేస్తాడు మనిషి మళ్ళీ. ఒక సాధకుడికి సైతం కష్టం కాబట్టే ఎన్నోసార్లు ఇదే ప్రస్తావన మళ్ళీ మళ్ళీ వస్తుంది. లోకంలో ధర్మాన్ని ఆచరించటం అంటే అందరూ ఏమనుకుంటారు? ధార్మికంగా బ్రతకటం అంటే లోకంలో నీతిరీతితో బ్రతకటం ధార్మిక జీవితం అనుకుంటారు. ఎవరెవరు ఏ కులంలో పుట్టారో, ఏ మతంలో పుట్టారో, ఏ ఇంటి వంశంలో పుట్టారో ఆ ఆచారాల వ్యవహారాలను, మతపరమైన ఆచారాలను ఆచరించటమే ధర్మం అనుకుంటారు. ఇవన్నీ కూడా కల్పిత ధర్మాలు. దేని ప్రకారంగా? భగవద్గీత ప్రకారంగా. ఇవన్నీ కల్పిత ధర్మాలు. అయితే మరి ఇవన్నీ ధరించగలడా అంటే ఆ యోనిలో ఉన్నంతసేపు అది ధరిస్తాడు. తర్వాత పోయింది. ఆ జీవుడు ఆ యోనిని దాటితే ఈ ధర్మాలు వాడికి వర్తించటం లేదు కదా! అంటే జీవుడికి ఇది ధర్మం కాదు. దేహానికి ధర్మం కావచ్చేమో గాని జీవుడికి మాత్రం ఇది ధర్మం కాదు. దేహానికి కూడా ధర్మం ఉండదు. దేహం అనేది ఒక ఒక సెక్ట్‌కి, ఒక వర్గానికి సంబంధించింది ఏం కాదు కాబట్టి దేహానికి కాదు, జీవుడికి కాదు ఈ ధర్మాలు. ఏవి? వ్యావహారిక కల్పిత ధర్మాలవన్నీ. లోకంలో అనుకునే ధర్మాలు. మరి ఇక్కడ ధర్మాన్ని ఆచరించని వాడు పశువు అంటుంటే ఏ ధర్మాన్ని ఆచరించాలంటే నువ్వు ఏది నిలుపుకోగలుగుతున్నావో దాన్ని ఆచరించు అంతే. ఇప్పుడు ఏది నిలుపుకోగలడంటే 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఉన్న ప్రతి జీవికి లోపల తనకై తాను కలుగుతున్న స్ఫురణ ఏమిటో అది ధర్మం. ఎందుకంటే చెప్పకుండా నేర్పించకుండా కలిగే స్ఫురణ ఏమిటి అందరికీ? నేనున్నాననే స్ఫురణ తప్ప వాడికి ఇంకేం కాదు. మిగతావన్నీ నేర్పించాలి, చెప్పాలి, తర్వాత తెలుసుకోవాలి, ఆ తర్వాత అవన్నీ అవుతాయి. కానీ ఏది తెలియకుండా, నేర్పించకుండా తనకై తాను ఉన్నాను అని వాడికి కలుగుతోంది. ఇంకేం కలగట్లేదు. ఇప్పుడు చెప్పండి ధర్మం ఏదవుతుంది? ఉనికి ధర్మం కాదా? ఉనికి తప్ప ఇంకేది ధర్మం కాదు. ఈ ఉనికి ధర్మం ఎటువంటిది? మరి ఆచరించాలా దాన్నేమన్నా? అక్కర్లేదు. ఎందుకు? అది స్వతసిద్ధం గనుక. ప్రాణి అన్నది ఒక గ్రహింపు వచ్చింది అంటే దానికి ఉనికి స్ఫురణ దానిలోనే ఇమిడి ఉంటుంది. ఉనికి స్ఫురణతోనే ప్రాణి అన్న గ్రహింపుకొస్తుంది. జీవి అన్న గ్రహింపు. అది ఆచరించే అవసరమేం లేదు మరి. కానీ ఆచరించటం అంటే ఏం చేయాలి? పూజను ఆచరించడం అంటే పూజ చేస్తారు. జపాన్ని ఆచరించమంటే జపం చేస్తాడు. అంతే కదా! మరి ఇక్కడ ఆచరణ అని అంటుంటే దాని ధర్మాన్ని ఆచరించడం అంటే ధర్మాన్నేం ఆచరిస్తారు? ఇట్లాంటి ప్రశ్న కూడా వేసుకోరు మనుషులు. మామూలుగా ధర్మాచరణ అంటే మేమందరం ధార్మికంగానే బ్రతుకుతామండి అనేవాళ్ళే చాలా మంది అందరూ. మేము చాలా పద్ధతిగా ఉంటాం అంటారు. పద్ధతి అంటే ఏమిటో మరి. వాళ్ళు ఏదనుకుంటే అది పద్ధతి అంతే. కనుక ఇప్పుడు ఉనికి ధర్మాన్ని ఆచరించటం అన్న పదం వాడారక్కడ. నా కరోతి చేయుట. చేయాలట ధర్మాన్ని. కరోతి అంటే చేయుట అంటే ఏం చేస్తారు దాన్ని? ఇప్పుడు ఏదైనా పాకం అనుకో చేయమంటే చేస్తారు. జపం అంటే చేయమంటే చేస్తారు. పూజ అంటే చేయమంటే చేస్తారు. ఏదైనా సరే మనకు బయట అర్థమవుతాయి చేయమంటే గాని, లోపల ధర్మాన్ని చేయమంటే ఏం చేస్తారు? ధర్మాన్ని చేయటం ఏమిటంటాడు. అంతేనా? ఆయన ఏమన్నారు? నా కరోతి ధర్మం. ధర్మంని ఎవరు చేయరో వాడు పశువు అన్నారు. ధర్మాన్ని ఏం చేస్తారు ఇప్పుడు?
చేయటం అంటే మనం ఒకటి సృష్టి రహస్యం ఉంటుంది కరోతి అన్న పదంలో. సృష్టి అంతా చేయబడింది అన్నాం. ఎవరి చేత? ఎవరు ఉండరు ఇక్కడ. కర్త ఉండడు దానికి. కానీ చేయబడింది. అంటే ఏమిటంటే స్ఫురణ ఏదైతే కలుగుతుందో ఆ స్ఫురణ కలిగింది బయటికి రూపాంతరం అవుతుంది. ఇది చేయటం అంటే. ఉదాహరణకి మనసులో అక్కడ అనుకుంటాం మనం. అది రేపు చేయబడుతుంది. చేయబడుతుంది అది. మనం చేయము. చేస్తున్నామని మనం అనుకుంటాం. ఎందుకంటే నేను సంకల్పం చేశాను అని మనం అనుకుంటాం కాబట్టి, ఆ నేను అనే ఈగో, అహంకారపు గుర్తింపు దానికి జోడిస్తాం కాబట్టి చేసేటప్పుడు కూడా నేను చేశాను అంటాం మనం. ఆ సంకల్పంలోనే నాకు సంకల్పం, నేను సంకల్పం చేశాను అని అనకుండా సంకల్పం వచ్చింది అందా. సృష్టిలో ఎట్లా వచ్చిందో అట్లాగే తనలో కూడా. అది జరిగింది. అది చేయటం అంటే. సృష్టిలో చేయటం ఇది. కానీ ఎవరు అనే కర్తను చూపించి మాట్లాడటం అనేది వ్యవహారంలో తప్పదు మనకు. వ్యవహారంలో తప్పదు. కానీ సృష్టిలో అది లేనే లేదు. అంశమే లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ధర్మము చేయబడుతుంది అంటే ధారణ అవుతుంది అని అర్థం అక్కడ. ఇప్పుడు ఉదాహరణకు మనం అందరం శ్వాస పీల్చుకుంటుందమ్మా? పీల్చుకుంటున్నామా? చెప్పు, పీల్చుకుంటున్నామా? పీల్చుకుంటున్నామా? శ్వాస పీల్చుకునే ప్రక్రియ మనం చేస్తున్నామా? అది అవుతోందా? చేస్తున్నావా నువ్వు? ఎరుక గుర్తింపు ఉందా నీకు? ఇదే మనం అనుకునేది. అది జరుగుతోంది సృష్టిలో. మనమేం పీల్చుకోవటం లేదు, చేయటం లేదు. అందుకే ఇన్వాలంటరీ అన్నారు కదా దాన్ని. పీల్చుకోవటం అనేది ఎట్లా జరుగుతుంది? జరుగుతోంది అంతే. ఎందుకు? నేనున్నంత మాత్రాన జరుగుతుంది అంతే. దాన్ని మనం కర్తృత్వం వేసుకొని నేను ఉన్నంత మాత్రాన నేను చేస్తున్నాను అనుకోవద్దు. అది ఎట్లా జరుగుతుంది మనకు తెలియట్లే దేహం అంతా. ఇప్పుడు గుండె కొట్టుకుంటోంది. నేనున్నంత మాత్రాన అది కొట్టుకుంటోంది. జీర్ణ ప్రక్రియ పనిచేస్తోంది. ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి. లోపల అన్ని ఆర్గన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ అవి పనిచేస్తుంటే ఏమవుతుంది? నేనున్నంత మాత్రాన అవి పనిచేస్తున్నాయి. అది జరుగుతోంది, నేను చెయ్యటం లేదు అది. నేనున్నా. అది జరుగుతోంది. అర్థమైందా? ఇప్పుడు దేహం ఎట్లా ఉంది? సృష్టిలో కూడా ఉనికి ఉంది, సృష్టి ఉంది, జరుగుతోంది. అంతే. ధర్మం చెయ్యటం అంటే కూడా ధారణ తాను సచ్చిదానంద స్మృతి స్వరూపమై ఉన్నాడు అంటే ఉనికి నేనున్నానన్న స్మృతి ధారణ అట్లా ఉండాలి. అంత సహజంగా. మళ్ళీ నేను ఇప్పుడు సాధన చేసి నేను ఇప్పుడు తెలుసుకున్నానండి, నేనెవరో నాకు తెలిసింది. తర్వాత ఇప్పుడు తెలిసిన వాడిగా బ్రతుకుతాను, తెలిసిన వాడిగా ప్రవర్తిస్తాను. ఇదంతా అసహజం అన్నమాట. సహజమైన ప్రవర్తనకు మన జీవితంలో మనకు తెలియదు మనకు ఎన్ని సహజ ప్రవర్తనలు ఉన్నాయో. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? అంత సహజంగా సచ్చిదానంద స్మృతి యొక్క ధారణలో ఇది వ్యక్తమై ఇది జరుగుతోంది అన్నట్లుగా జీవించటం ధర్మాన్ని చేసుకోవటం. చేయటం అన్న పదం వాడగానే మళ్ళీ మనం పనిని ఊహించుకొని, కర్తను ఊహించుకొని, మనకదే కదా మన వ్యవహారంలో కరోతి అంటే ఎవరు అనే ఒక ప్రశ్న వచ్చేస్తుంది. చేసేవాడు కావాలి మనకు. వాడు లేకపోతే మనం ఊరుకోము. ఎందుకంటే మనం అదే కదా చెప్తాము. వ్యావహారిక సత్యం అంతే మరి. వ్యావహారిక సత్యము అంతే. ఇది ఇక్కడ వస్తువు పెట్టాను, రేపు ఇక్కడ లేదు. ఎవడు తీశాడు? అదే జరిగిందంటే ఊరుకుంటాం ఏమిటి? ఊరుకోం. ఎవడో తీస్తేనే జరగాలి అన్న మన వ్యవహార పదం అది. తీసినవాడు కూడా నేను తీశాను అని అంటాడు. ఈ కర్తాభావంతో మాట్లాడటం అనేది వ్యవహారంలో సరిపోతుంది. ఎదిగేదాకా సరిపోతుంది. ఇక్కడ ప్రశ్న పశువుతో పోల్చి సిద్ధస్థితికే ముడిపెట్టారు. పశువేమో అల్పస్థితి మనం అనుకుంటాం. ఇప్పుడు సిద్ధస్థితి సమాధానాన్ని చూపిస్తున్నారు శంకరాచార్యులు. అంటే ఆ సిద్ధస్థితికి వెళ్ళేదాకా ఈ ఈ ఈ నిచ్చెన మీద ఉన్న ప్రతి మెట్టు మీద ఉన్నవాడు పశువే. పశువు కంటే పశువు అట. అది కూడా మామూలు పశువు అనలేదు, ఒకటి కూడా అనలేదు. పశువు కంటే పశువు. ఎందుకు? కర్తగా తనని ఏదో చేస్తున్నాడని అనుకుంటున్నాడు.
అది అతిక్రమించే ఒక స్థితి ధర్మాన్ని చేయటం అని చూపిస్తున్నారు. అంటే సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ ఎంత సహజంగా ఉండాలి ఆ ఆ స్థితిలో అంటే ఎవరికి అని అనొద్దు మళ్ళీ. సహజంగా ఉండాలి అంటే అది వ్యక్తమై అలరారుతుందంతే సృష్టి. సృష్టిలో ఉనికి ఎట్లా ఉంది? సర్వవ్యాపకమై ఉంది. ఎక్కడుంది, ఎక్కడ లేదని గాదు. అట్లా వ్యక్తమయ్యింది గూడా అట్లాగే ఉంది. ఇది ధర్మం. ధర్మంతో జీవించటం తనకు. ఉన్నాను అన్న ఉనికి తప్ప వేరేది ధారణకు నిలవనిది అని స్పష్టంగా ఎరుకలో గుర్తించి, ఆ ఉన్నాను అన్న ఉనికి ధారణ వల్ల ఈ వ్యక్తమవుతున్నది ఏదేదుందో వ్యవహారం అంటావో, నువ్వేమేమంటావో దాన్ని ఏదన్నా అనుకో నీ భాషలో అది జరుగుతోంది అంతే. ఎట్లా? దానికి మంచి ఉపమానం దేహంలో నేనున్నంత మాత్రాన శ్వాస ప్రక్రియ జరుగుతోంది. నేనున్నంత మాత్రాన గుండె కొట్టుకోవడం జరుగుతుంది. అదెట్లాగో నేనున్నంత మాత్రాననే సర్వము జరుగుతుంది. ఈ నేనున్నాను అన్నది ధర్మం. దీని నుండి స్థాయి నుండి దిగి ఆ ధారణను వదిలేస్తేనే మళ్ళీ వీడు నేనున్నాను అన్న ఒక ఉనికి, కేవలం ఉనికి ధారణను వదిలేస్తేనే కర్త పుడతాడప్పుడు కర్త. పుట్టేమంటాడు? నేను చేస్తున్నాను. నేను పొడి చేస్తున్నానంటాడు. వీడు పొడవటం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఇది ఉన్నంత వరకు ఏదైతే అహంకారపు గుర్తింపు, కర్తాభావపు గుర్తింపు ఉంటుందో అప్పటిదాకా వాడు పశువు కంటే హీనమంట. ఎందుకంటే దానికి బంధింపబడ్డాడు. కర్తననుకొని బంధింపబడ్డాడు గదా! ఎంత ఉన్నత స్థాయిలో ఆ ప్రశ్న సమాధానాలున్నాయి. మామూలుగా చెప్పుకుంటే దీనికేమిటంటే, నీ పుట్టుకతో నీ ధర్మాలేవో నువ్వది ఆచరించు. ఇక ఏ చిన్న స్థాయి నుండి చెప్తే ఆ చిన్న స్థాయి నుండి చెప్పుకోవచ్చు దానికి. అట్లా అనలేదు శంకరాచార్యుల వారు. ఎందుకంటే అవన్నీ మారిపోయే ధర్మాలే. దేహంతో ధర్మం గూడా ఈ జన్మకు మనిషి, వచ్చే జన్మకు ఏమవుతాడో పిల్లి, కుక్క, పంది, దోమ, ఈగ ఏదన్నా అవ్వచ్చు. అంతేనా? పోనీ ఈ జన్మకు మరి పుట్టటంతోనే దేహంతో పుట్టినవాడు కొడుకై కూర్చుంటాడు ఏం చేయకుండానే. ఎన్నో అవుతాడు వాడికి. లేబుల్లన్నీ టకి 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 అని ఇక్కడ అంటుకుంటాయి పాపం వాడికి. ఇంకా జీవితాంతం వాళ్ళు ఎవ్వరు ఏది పిలిస్తే అది. ఇవి ధర్మాలు. మరి నా ధర్మం కదా, కొడుకుగా నా ధర్మం ఇది కదండి, భర్తగా నా ధర్మం అది కదండి. ఏమో ఇవన్నీ భ్రాంతులు సాధకులక ఇవన్నీ. కనుక ఎక్కడ ఏ స్థానంలో ఆ కర్త రూపం కూడా కరిగిపోయి తానుగా ఉంటాడు అంతే. మిగతా వాడు ఏం చేయకుండా ఉంటాడంటే నీ భాషనే అంత చేయటం చేయకపోవటం అని మాట్లాడతాడు మళ్ళీ. ఇప్పుడు ఏం చెప్పాము? చేయకుండా ఉండటం కాదు. శ్వాస ఆడకుండా ఉందా అంటే, ఆహా నేను ఆడించకపోతే మాత్రం అది ఆడకుండా ఉందా? ఉన్నంత మాత్రాన్ని ఆ సన్నిధి మాత్రం చేతనే అదంతా జరుగుతుంటుందంత. ఇప్పుడు సముద్రంలో అలలొస్తాయి. ఎవరు చేస్తారు అలలని? వాయువు ప్రకోపం ఉంది, సముద్రం ఉంది అంతే. జరిగింది. జరుగుతోంది అది. ఎవరు చేయటం లేదు. అంతేనా? అట్లా ఇట్లా ప్రకృతిలో అన్నీ సహజంగా జరుగుతాయి అట్లా. ఎందుకంటే ప్రకృతి అంతా ఉనికి వ్యాపించి ఉంది కాబట్టి, ఉనికి యొక్క ప్రెజెన్స్‌లో, సన్నిధిలో జరుగుతోంది సృష్టి. ఇది ఒక అద్భుతమైన ఒక స్థితి తనలో గూడా అంటే ఎవరికి వారు వాళ్ళు అనుభవించగలరు ఇది. ఇదొక సిద్ధాంతమో, కాన్సెప్టో గాదు. సృష్టి గురించి చెప్తున్న కాన్సెప్ట్ కాదిది. తనలో అనుభవింపబడుతోంది. ఈ బయట భ్రాంతి ఒక్కసారి వదిలేసి జీవించటం అభ్యాసం అయితే అన్నీ జరగటం వాడట్లా చూస్తూ ఉంటాడంతే. మీరంటారు అట్లాగే చికాకు పడలా ఇందాక? కోపం రాలా ఇందాక? సంతోషం రాలా ఇందాక? అవి కూడా వస్తుంటే వీడు చూస్తున్నాడు అంతే. వ్యవహారంలో ఇవన్నీ వస్తాయి కదా మనకు. వస్తాయి. అవి కూడా వ్యవహారం ఎంత సత్యమో ఇవి రావటం కూడా అంతే సత్యం. దానిలాగానే ఇవి కూడా వచ్చిపోతున్నవి. నేను ఉన్నంత మాత్రం చేతనే.
ఇప్పుడు ఇల్లు ఉంది కాబట్టి ఇంట్లో మనుషులందరూ ఉంటారు. అన్నీ ఏమేమో చేసుకుంటుంటారు. ఇంటికేం సంబంధం? అంతే. సంబంధం లేకపోయినంత మాత్రం చేత వాళ్ళు సంబంధం లేనట్టుంటారా ఇంటితో? ఉండరు. ఎట్లా ఉంటారు? ఇంట్లో తిరుగుతుంటారు అంతే. సంబంధం పెట్టుకోరు, వదిలేయరు. ఏమో దాన్ని కన్సిడర్ చేయకుండా ఎట్లా ఉంటారో ఉనికి అట్లాంటిది. సాక్షి స్వరూపం. ఉంది అంతే. చూస్తుందని కాదు. సాక్షి అంటే మళ్ళీ అది చూస్తుంది. అది చూడటంలో అది చూడదు పెట్టదు. ఇప్పుడు ఈ దీపం ఉంది సాక్షి. అది చూస్తుందా ఏమన్నా? లేదు. ఆ సాక్షి అన్న పదానికి మళ్ళీ అట్లా చూసిన సాక్షి అని అనుకోవద్దు. పదాలు ఎందుకంటే అన్ని పదాలు కూడా వ్యవహారానికి వాడేసుకున్నాం కాబట్టి ఏ పదం వాడి చెప్పినా అత్యున్నత స్థితి అర్థం చేసుకోవటం కష్టంగా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు సాక్షి అన్నామనుకో మనకేం తెలుసు? ఒక విషయం జరుగుతుంటే ఇంకొకడు చూశాడు. వీడు సాక్షి దానికి అని మన భాష. కానీ ఇక్కడ వేదాంతంలో వచ్చేటప్పటికి ఆ సాక్షి పదం అట్లా కాదు. ఇప్పుడు ఆ దీపం ఉన్నంత మాత్రం చేత మనం ఇక్కడ కార్యకలాపాలు చేస్తున్నాం. దానికి ఎట్లా సంబంధం లేదు. అది ఉన్నంత మాత్రం జరుగుతుంది ఇక్కడ. అయినా దానికి ఏం సంబంధం లేదు ఎట్లాగో తాను ఇది ధర్మం. దీపానికి వెలుగు ధర్మం. దీపం ఉంటే వెలుగు ఉంటుంది. పువ్వుకి వాసన ధర్మం. పువ్వు వికసిస్తే వాసన వస్తుంది. అదేమన్నా ప్రయత్నపూర్వకంగా ఇట్లా అని పరిమళాన్ని ఏమన్నా వెదజల్లుతుందా? నిజంగానే వెదజల్లదు. అదేం చేయదు. అది ఉన్నంత మాత్రానే పరిమళిస్తుంది. పరిమళిస్తే అది అంతటా వ్యాపిస్తుంది. ఇది ధర్మం. ధర్మము ప్రయత్నపూర్వకంగా జరిగేది కాదు, సహజ స్థితి. ఈ సహజ స్థితి చాలా గుర్తించిన రోజున, తెలుసుకున్న రోజున ఎవడైతే కర్తగా బ్రతుకుతున్నాడో వాడికి సహజ స్థితి అవగాహనలోకి వచ్చిన రోజున అంటే ఇంక వాడికి వీటితో సంబంధం ఉండదు. వాడు పశువు కాదు. అట్లా అయ్యేదాకా పశువు ఎందుకు అన్నారు వాడిని అంటే సంసారంలో సంసారానికి బంధింపబడ్డాడు జీవుడు. ప్రతి దానికి ఇది తప్పదు, అది తప్పదు అని ఎన్నో తప్పని వాటిని అన్నిటికీ కట్టేసుకున్నాడు. అది దాటి సాధకుడు అయ్యాడు అనుకుందాం పోని. సాధకుడు అయినప్పుడు ఎట్లా ఉంటుంది? సాధకుడు ఇట్లాగే ప్రవర్తించాలి, ఇట్లాగే జీవించాలి. ఇవన్నీ తప్పని అనట్లేదు. బంధింపబడ్డాడు వాటికి. ఒక కట్టుబాటుని వేసుకున్నాడు. సాధనలో అవసరం కూడా అది. ఎందుకంటే పశువు నుండి వచ్చాడు కాబట్టి కట్టేసుకుంటాడు. ఆ కట్లు ఎట్లాంటివంటే చివరికి తర్వాత ఏమైంది? సాధన పూర్తవుతూ ఉంటే కూడా ఇంకా సిద్ధస్థితికి దగ్గరగా వచ్చిన తర్వాత కూడా ఇది ఇట్లాగే ఉండాలి, నేను అట్లాగే ఉండాలి అని ఒక కట్టుబాటుతో జీవిస్తాడు. అదంతా ఎంత దాకా ఉంటుందో నేను కట్టుబడి ఉండాలి అన్న భావన తీసేసి మిగతాదంతా అట్లా ఉండొచ్చు. సాధనకు సిద్ధి ఏమిటంటే సాధన చేస్తున్నాననే భావన కూడా లేని సహజ స్థితి రావటం సాధనకు సిద్ధి. ఏం పొందుతాడు అన్నట్టు పొందే ఉన్నాడు. ఆ సహజ స్థితి తనకు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అప్పుడు ఆ బంధం విడిపోతుంది. ఇక్కడ పశు అన్నదాన్ని ఎందుకు అట్లా వాడారో మనం ఒక ఉదాహరణ అర్థం చేసుకుందాం. ఒకసారి ఒక బాటసారి ఉన్నాడట. రాజస్థాన్ ఉంటుంది కదా ఎడారి. ఎడారిలో బాటసారులు ఒంటె మీద తిరుగుతారు. అవునా? ఒంటె మీద తిరుగుతూ ఉంటే ఒక బాటసారి అట్లా వెళ్తూ ఉన్నాడు ఎడారిలో. చీకటి పడిపోయింది. ఇంకా చాలా దూరం వెళ్లాల్సింది ఉంది గమ్యస్థానం. అయితే ఎక్కడైనా ఉండటానికి కాస్త వసతి దొరుకుతుందేమో అని చూస్తే దూరంగా ఒక చిన్న సత్రం లాంటిది కనిపించింది అతనికి. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉందామని అక్కడ ఉన్న వాళ్ళతో అనుమతి తీసుకొని అక్కడ ఉంటానంటే సరే అన్నాడు. వాళ్ళకి చెప్పాడు, నాతో పాటు నా ఒంటె కూడా ఉందండి, అది కూడా వచ్చిందంటే సరే అక్కడ కట్టేసే అన్నారు బయట. అతను ఏమన్నాడు, నేను తాడు తీసుకురాలేదండి కట్టేయటానికి అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఉంటే అక్కడ వదిలేస్తే ఇతను లోపలికి పోయి పడుకుంటే అది పారిపోతుందో, ఎవడన్నా దొంగిలిస్తాడో, ఏదైనా అవుతుంది కదా, ఏం చేయాలో తోచట్లేదట. అయితే ఆ సత్రంలో ఒక ఆయన ఉన్నట్ట. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇట్లా అయ్యిందండి, నేను తాడలేదు నా దగ్గర కట్టేయడానికి దాన్ని అని అన్నట్టు. అప్పుడు ఈ పెద్ద ఆయన ఒక ఉపాయం చెప్పాడు దానికి. ఏమిటంటే, నువ్వు రోజు దాన్ని ఎట్లా కట్టేస్తావో అట్లాగే కట్టేసేయి. యాక్టింగ్ చేయమన్నాడు, అభినయం చేయమన్నాడు. తాడు పట్టుకున్నట్టు, దాని మీద కడుతున్నట్టు, దాన్ని కూర్చోమన్నట్టు,
ఆ గుంజకు కడుతున్నట్టు అన్నీ యాక్టింగే. అని చేయమని చేశాడట. చేసిన తర్వాత ఇదేదో వర్కౌట్ అయిందనుకోని కూర్చుంది. అతనెళ్ళిపోయాడు. బానే లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. మళ్ళీ మర్నాడు రావాలి గదా! వెళ్ళేటప్పుడు గూడా దాన్ని లేపి పద అంటున్నాడు. పద అంటే అది లేవట్లేదు. ఇదేమిటబ్బా! ఇది లేవట్లేదంటే, పద పద అంటున్నాడు. దాన్ని ఏదో శబ్దం చేస్తాడు అనుకుంటే ఏదో అంటాడు గదా! అట్లా అంటుంటే అది లేవటం లేదట. దీనికేమొచ్చింది రోగం అని అనుకుంటే పెద్దాయన దగ్గరికెళ్ళి మళ్ళీ అడిగాడట. అయ్యా! ఇది కదలట్లేదు ఎందుకు అంటే, కట్టేసావు గదయ్యా విప్పు అన్నాడట. అదేమిటండి నేను కట్టలేదు గదా! అన్నాడట. కట్టలేదని, తాడు లేదని నీకు తెలుసు. దానికి తెలియదు. నువ్వు విప్పితే గాని అది కదలదు. ఇట్లా కట్టే యాక్టింగ్ జేశావో, అభినయం జేశావో, ఇప్పుడు విప్పడానికి గూడా అదే అభినయం చెయ్యాలి. ఇప్పుడు చేశాడు. చేస్తే అది లేచింది. ఇప్పుడు ఆ పశువు కంటే పశువేది? పశువు కంటే పశువు దాని బుద్ధి. నిజంగా కట్టబడకున్నా గూడా కట్టబడిందనుకునే దాని బుద్ధేదుందో అదేమో యోనితో పశువు జన్మత. దాని బుద్ధి ఇంకా గొప్ప పశువు గాదు. బంధం లేకుండానే బంధాన్ని ఊహించుకుంది. అందరి జీవులింతే. అందరి జీవులింతే. సాధన జేయటం గూడా ఇంతే. సాధనలో ఏం జేస్తాం? లేని బంధాన్ని విప్పుతాం మనం. బంధాలన్నీ తెంచుకోవాలి గదా! అంటాం గదా! ఏవవి? ఇందాక కట్టాడు జూసారా? అవే బంధాలు. ఊహా బంధాలు, ఊహాముక్తి. అందుకే ఎవరైతే సచ్చిదానంద స్మృతి యొక్క ధారణను ధరించటమును గుర్తించలేడో, చేసుకోలేడో వాడు పశోః పశుః. ఎందుకదొచ్చిందట? ఈ స్థితి ఒక సామాన్యుడికి చెప్తే వాడికింక సాధన గూడా చేయక్కర్లేదనుకుంటాడు. కానీ ఈ స్థితి ఎవరికి చెప్తున్నారు? తర్వాత రెండోదేమిటక్కడ? ప్రాధీత శాస్త్రోపి నచ ఆత్మబోధః. బాగుగా శాస్త్రంను అధ్యయనం చేసిన వాడైనప్పటికీ గూడా ఎవరికైతే ఆత్మబోధ కలగదో, అంటే నిజం స్ఫురణకు రాదో, ఆత్మబోధ అంటే సత్యం స్ఫురణకు రావటం, సత్య దర్శనం కలగటం. అది రాదో వాడు పశోః పశుః. ఈ పశువు అన్నమాట. తెలియని వాడు ఒక చాకలివాడు ఉన్నాడనుకుందాం. అంటే పామరుడు ఉందామనుకోండి. పామరుడికి వాడికి తెలియదు. బంధం ఏమిటో అసలు వాడికి బంధం ఉందని గూడా తెలియదు. ఈ పండితుడికి ఏం తెలుస్తాయి? అమ్మో! జీవుడు బంధింపబడ్డాడు. 84 లక్షల జీవరాశులు జన్మలెత్తుతున్నాడు. ఆ జన్మల్లో అంత పాప పుణ్య కర్మలు చేస్తాడు. ఆ కర్మల ఫలితం వస్తుంది. మళ్ళీ దాన్ని అనుభవించుకుంటూ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఆ జన్మ ఎత్తిన తర్వాత అట్లా క్రమంగా మానవ జన్మకొస్తాడు. సాధన చేస్తాడు. సాధన చేసిన తర్వాత సిద్ధిని పొందుతాడు. జీవభావం నుండి ముక్తుడవుతాడు. అప్పుడు సచ్చిదానంద స్మృతిలో నిలుస్తాడు. ఇది పండితుడికి తెలుస్తుంది. పామరుడికి తెలియదు గనుక పామరుడికి ఏం కష్టం లేదు. వాడు పశువన్నా ఏమన్నాడు? ఏం కాదు అక్కడ వాడిని ప్రస్తావన చేయకుండా ఏం చెప్పారు? అధ్యయనం చేసినప్పటికీ గూడా, శాస్త్రాన్ని బాగుగా అధ్యయనం చేసినప్పటికీ గూడా అనటంలో ఏమిటి? మనకు అధీత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్ని మానవః యో వై బ్రహ్మ న జానాతి దర్వీపాకరసం యథా అన్నారు. అధీత్య చతురో వేదాన్. 4 వేదాలను కూడా అధ్యయనం చేసిన వాడైనప్పటికీ కూడా అధీత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్ని, అన్ని ధర్మశాస్త్రాలను కూడా చదివినప్పటికీ కూడా యో వై బ్రహ్మ న జానాతి, ఎవడైతే తాను ఎదిగిన స్వరూపాన్ని, ఎదగటం అంటే ఏమయ్యాడు? బ్రహ్మమయ్యాడు. బ్రహ్మం అంటే ఎదిగిన స్వరూపం. ఎదిగిన స్వరూపం సచ్చిదానంద స్మృతి. ఎదుగుటకు అంతం ఎక్కడ ఉంటుంది? సచ్చిదానంద స్మృతిలో లీనం అవ్వటం. అది ఎవరికి తెలియలేదో వాడు దర్వీపాకరసం యథ. దర్వీపాకరసం అంటే చెక్క గరిట లాంటి వాడు. పాకాలలో తిరిగే చెక్క గరిట ఉంటుందా? అదేం చేస్తుంది? పులుసులో కాసేపు తిరుగుతుంది, పాయసంలో కాసేపు తిరుగుతుంది, పచ్చడిలో ఉంటుంది, సాంబార్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కానీ దానికి తీస్తే కడిగేస్తే క్లీన్ అయి ఉంటుంది. ఏం అంటుకోదు దానికి. అట్లాగట. అది
అదెట్లాగో ఇక్కడ కూడా ఆ మాటనే అంటున్నారు. ఆత్మబోధ అంటే ఆత్మ యొక్క అవగాహన. ఆత్మ అంటే నిరంతరంగా తనకి ఏది ధారణ అయ్యుందో అది ఆత్మ. ఈ విచారణ ప్రవచనాల్లో చెప్పటానికి, వినటానికి, శ్లోకాలను అవగాహన చేసుకోవటానికి స్పష్టంగా మనకు అర్థమై కూడా ఇక్కడ గుర్తింపులో అది రాకుండా ఇంకా కర్తృత్వ భారము, ఇంకా వ్యక్తి భారము మోస్తే వాడికి ఆత్మబోధ కలగనట్లే. సృష్టి గనక కర్తృత్వ భారం మోస్తే దానికి పొడిపి కట్టేది పాపం ఈ పాటికి. ఈ ప్రజలు, ఈ చేష్టలు, ఈ కష్టాలు, ఈ అల్లకల్లోలంగా కనిపించే ఇది సృష్టి వైపున దానికి అసలు అల్లకల్లోలం లేదు. అది హాయిగా ఉంటుంది. ప్రకృతి సహజ ప్రక్రియలన్నీ దానికి క్రమంగా జరుగుతుంటాయి. కానీ మనకు పురాణాల్లో చూపిస్తారు చూసారా ఎప్పుడైనా, భూమికి భారం అవుతుంది అని. అవునా? రాక్షసులు పెరిగిపోయినప్పుడు మన పురాణాల కథలు అన్నిట్లో అట్లాగే ఉంటుంది. రాక్షసుల ఆగడాలన్నీ పెరిగిపోయినప్పుడు, రాక్షసం పెరిగిపోయినప్పుడు ఆ భూదేవి వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరబెట్టుకుంటే, బ్రహ్మదేవుడు వెళ్ళి నారాయణుడికి మొరబెట్టుకుంటే ఆయన అవతరించి తర్వాత భూమి భారాన్ని తొలగిస్తాడు రాక్షసులు సంహరించి అంటాం. మనం నిజమే కాబోలనుకొని భూమికి అట్లాగే భారంగా ఉందేమో అనుకుంటా. ఆ భూమి ఏమిటక్కడ? మన బుద్ధి భూమి. తన కేవల స్థితికి బుద్ధి, మనసు, చిత్తం, అహంకారం అనే ఈ సృష్టి అంశాలు ఎప్పుడు వస్తాయో ఈ స్థితికి మనిషి తేడాని గుర్తించాలి. మనమందరం బ్రతుకుతుంది, మన వ్యవహారం అంతా జరుగుతుంది మనసు బుద్ధి, చిత్తం, అహంకారం ఆధారంగా వ్యావహారిక కర్మలు జరుగుతున్నాయి. అతీతమైన ఆత్మస్వరూపానికి ఆత్మబోధ అన్న పదం వాడతా. ఆ స్థితికి ఇవేవి లేవు. ఎట్లాగైతే సూర్యుడికి భూమి యొక్క భ్రమణంతో ఏం పని లేదు, ఆయన ఉండటం ఆయనకు కావాలంతే. అట్లాగే భూమి స్థానంలో ఉండి విచారణ చేసినప్పుడు సాధక భూమికి ఈ రాక్షస బుద్ధి భారమే తొలగించుకోవాలి. తొలగించుకుంటే ఒకసారి హిరణ్యకశిపుణ్ణి, హిరణ్యాక్షుని చంపేశాడు. మళ్ళీ ఏమైంది? ఊరుకుందా? మళ్ళీ రాక్షసం పుట్టింది. అవునా? రాక్షసులు ఎప్పుడు పుడుతూనే ఉంటారు. పరమస్వామి వారి ప్రకారంగా అప్పుడైతే ఇద్దరిద్దరు పేరుగా పుట్టేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అందరు రాక్షసులు వ్యాపించిపోయారు కాబట్టి ఒక్కడే రాక్షసుడు ఏమున్నాడు, అందరిలో ఉన్నాడు ఇప్పుడు. హిరణ్యాక్షుని, హిరణ్యకశిపుని, రావణ, కుంభకర్ణులని, శిశుపాల, దంతవక్రులని చంపి మనం అందరం పుట్టామని పరమస్వామి వారు చెప్పినట్టు ఇప్పుడు అంతటా ఉంది అది. మళ్ళీ ఒక్కడు రావాల్సిన అవసరం లేదు. మరి స్వామి ఎన్నిసార్లు అవతరించింది ఉట్టిదయిందా? సృష్టి లీలకు రాక్షసమును తొలగించటం, సాధన లీలకు ప్రవృత్తిని తొలగించటం. ఇది లీల. సృష్టి లీల, సాధన లీల. సృష్టిలో పురాణాలకు ఎట్లా చెప్పబడిందో సాధన లీలలో కూడా జీవుడికి ఒక ప్రవృత్తి, ఆ ప్రవృత్తిని తొలగించుకోవటం, ఇదంతా సాధన లీల. సత్యమేమి? ఆ పశువు ఎప్పుడు కట్టబడలేదు, అది సత్యం. జీవుడు కాలేదు, జీవుడెప్పుడు సచ్చిదానంద స్మృతిగానే ఉన్నాడు. ఆ సత్యం ఎప్పుడు గ్రహింపుకు వస్తుందో అప్పుడు ఈ వేదాలన్నిట్లో, చతుర్వేదాలు, శాస్త్రాలు తెలుసుకున్నాడు, అన్నీ ఏవేవి తెలుసుకున్నాడో వాటి సారాంశం ఇది. అయితే సాధన చేయకుండానే నాకు సారాంశం బాగా నచ్చిందండి, మీరు చెప్పిన సారాంశం చాలా బాగుంది, సాధన చేయకుండా కూడా అట్లా ఉండొచ్చా అంటే, నువ్వు గనక అట్లా ఉంటే నువ్వు సాధన చేసిన వాడివి. చేయని వాడు ఆ మాట అనలేడు, వాడికి ఊహకు కూడా అందదు. కనుక శాస్త్ర అధ్యయనము ఎంత ముఖ్యమో దాన్ని అతిక్రమించటం అంతే ముఖ్యం. శాస్త్రం అతిక్రమించటం అంటే కాదనటం కాదు అక్కడ. అది ఏది శాస్త్రము సూచి అంటే అర్థమవుతుంది పాయింటర్. ఆ పాయింటరు చూపిస్తుంది అనుకుందాం, ఇట్లా మనం వేలు పెట్టి అదిగో అది అని చెప్తున్నాం, మనం ఆ బొమ్మను చూపిస్తున్నాం.
ఇప్పుడు మనము బొమ్మను చూపించినప్పుడు బొమ్మను చూడాలా? ఈ వేలుని చూడాలా? బొమ్మను చూడాలి. వేలుని చూస్తే ఇక్కడే ఉంటాడు వాడు. ఇదే అనుకుంటా. అదిగో అది ఆత్మ అని ఒకవేళ వేలు చూపించి చెప్పిందనుకుందాం శాస్త్రం. అప్పుడు వాడు ఇదే ఆత్మ అనుకుంటుండు. ఆ అవాంతరం జరగకుండా ఉండాలి అంతే. శాస్త్రము, గురువు ఏం చేస్తున్నారు? సూచన చేస్తున్నారు. దేని వైపు? సత్యం వైపు సూచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ సూచి ఎటు చూపించిందో అటు చూడాలి మనిషి. అందుకే ఈ వేలికి సూచి అని పేరు. తెలుసా నీకు? సూచి. చూపుడు వేలు అనేది తెలుగు. సంస్కృతంలో పేర్లు ఉండవా? అంగుష్టము, సూచి, మధ్యమ, ఇది అనామిక, కనిష్ట. ఇది సూచి. అందుకే అందరు వేలు చూపించి మాట్లాడతారు. ఏదైనా పాయింట్ చెప్పాలంటే ఇట్లా అంటారు. అది సూచి కాబట్టి. ఇప్పుడు ఎటువైపు చూపిస్తుందో అది చూస్తే శాస్త్ర అయోమయం అన్నాడు. శాస్త్రం అయోమయం అన్నాడు. బోధ అయోమయం అన్నాడు. ఇక్కడే చూస్తే మాత్రం వాడికి అయోమయంగానే ఉంటుంది. అందుకే స్వామివారి ఇదివరకు ఒక మంచి శ్లోకం చెప్తారు. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అతః ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞాత్ తత్వమాత్మనః. ఆత్మతత్వము ఏ శబ్దజాలం, సంస్కృత శబ్దజాలం వాడి మనకు చెప్తుందో, సూచన చేస్తుందో అది మహారణ్యం అట. శబ్దజాలం మహారణ్యం. చిత్తభ్రమణ కారణం. పదాలనే పట్టుకొని కూర్చుంటే పదం ఏం చెప్తుందో అది అర్థం చేసుకోకుండా పదాన్నే పట్టుకొని కూర్చుంటే అది మహారణ్యంలో ఇరుక్కున్నట్టు ఉంటుంది. వాడికి బయటికి రాడు. ఎప్పుడు అతః ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞాత్ తత్వమాత్మనః. ఆత్మనః తత్వం తత్వజ్ఞాతేవ జ్ఞాతవ్యం. ఎవరి చేత తెలుసుకోవాలి? మనమే కూర్చొని శాస్త్రాలు చదువుకుంటే మనకు వచ్చేదా? ఏముంది? ఇప్పుడు ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ సంస్కృత కోర్స్ నేర్పించేవాళ్ళే. ఫ్రీ సంస్కృత కోర్స్. ఒక నెల రోజులు గట్టిగా కృషి చేస్తే సంస్కృత పదాలన్నిటికీ అర్థం వచ్చేస్తుంది మనకు. అప్పుడు మనమే చదివేసుకోవచ్చు కదా. అట్లా చదువుకుంటే వచ్చేది కాదయ్యా. అప్పుడు నువ్వు శబ్దజాల మహారణ్యంలో ఇరుక్కుంటావు అని చెప్తుంది ఈ శ్లోకం. తత్వము నిగూఢమైంది. ఒక పదంలో ఒక తత్వాన్ని ఇమిడ్చిన అద్భుతమైన విజ్ఞానం సంస్కృత భాష. సంస్కృతము ఏం చేస్తుందంటే ఒక పదాన్ని చెప్పితే పదార్థాన్ని చూపించట్లేదు. అది పదము పదార్థాన్ని సూచన చేయట్లేదు. పదార్థపు యొక్క సత్యాన్ని సూచన చేస్తుంది. అందుకే ప్రసిద్ధార్థంగా సంస్కృతం నేర్చుకుంటే ఏం రాదు వాడికి. శబ్దజాల మహారణ్యంలో ఇరుక్కొని ఏమిటో బోధ చేసేటప్పుడు అన్ని ఉన్నాయంటారు, తర్వాత ఏమో ఇప్పుడు ఏం లేవు అంటున్నారు వీళ్ళు అంటారు. వాడు తత్వము కనిపించేది కాదు. తత్వం ఏమయ్యేది? తత్వస్వరూపం ఎట్లా తెలుస్తుంది? అనుభూతి, అనుభవం. అది ఎంత వివరంగా చెప్పినా పదము పదార్థాన్ని చెప్పటం లేదు. సంస్కృత పదం ఏం చెప్తుంది? అనుభూతిని చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే నీ స్వరూపం అనుభవ స్వరూపం. కానీ పదార్థాన్ని చూసి గ్రహించే స్వరూపం నువ్వు కాదు కదా. నీ డిజైనే అది కాదు. కాబట్టి మనిషి రచననే దృశ్యం చూస్తే దర్శనం తీసుకునే రచన, శబ్దం వింటే శ్రవణం తీసుకునే రచన, స్పర్శ చేత తన స్పర్శ జ్ఞానాన్ని తీసుకునే రచన, వాసన వస్తుంటే ఆఘ్రాణించే రచన. వాటి రచననే పదార్థంతో గాని పదంతో ముడిపడి లేదు. అనుభూతితో ముడిపడి. అనుభవం అంటే అవి ఏవైనా వాటిని వదిలేసి తనని గ్రహింపుని తీసుకుంటాడు. వాడు రచన అది. కాబట్టి శబ్దాలన్నీ అట్లాగే చూపిస్తాయి. శాస్త్రం అంత గొప్పది. కానీ ఆ శాస్త్రవాక్యం అనుభూతిని చూసి ఏ అనుభూతిని నువ్వు తీసుకోకపోతే, ఉదాహరణకు పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక ఎస్సే రాయండి అన్న, మనస్సు మీద ఎస్సే రాయమంట. వాడు ఎంత బాగా రాస్తాడు? మనస్సు అంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా అమ్మ తిట్టినప్పుడు నా మనస్సు చివుక్కుమంటుంది. మా నాన్నగారు నాకు ఏదైనా కొనిచ్చినప్పుడు మనస్సులో ఆనందంగా ఉంటుంది. అంతేనా? ఏదైనా మంచి విషయం తెలుసుకున్నప్పుడు మనస్సుకు వికాసంగా ఉంటుంది. ఇట్లా వాడు ఒక ఎస్సే రాస్తాడు అనుకుందాం. వాడు రాయటం ఏదో రాశాడు కానీ వాడికి మనస్సును దర్శనం చేయటం రాలేదనుకోండి, దాన్ని ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్గా చూశాడు అనుకోండి, వృధా. అట్లా వృధానా కాదా?
అట్లాగే శాస్త్ర బోధ ఎప్పుడు ఆబ్జెక్ట్‌గా తీసుకోకూడదు. శాస్త్రము సబ్జెక్ట్ వైపు అంటే తాను అనే ఒక అంశాన్ని సూచిస్తుంది. అది గ్రహించాలి సాధకుడు. దానికి ఇన్ని వేదాలు చదవక్కర్లేదు, ఇన్ని శాస్త్రాలు చదవక్కర్లేదు. ఒక్క శ్లోకం, ఒక్క బోధ, ఒక్కసారి ఇది తనలో అనుభూతికొస్తే ఇంక తర్వాత ఏమక్కర్లేదు. ఈ సత్యం అర్థమైపోతుంది. అది జరగకపోతే వాడు పశువు అవుతాడు. ఎటువంటి పశువు అవుతాడు? ఈ దేహానికి బంధించుకున్నవాడు, జీవాత్మ భావానికి బంధించుకున్నవాడు గాకుండా సాధన కర్తృత్వాన్ని గూడా మోస్తాడు వాడు. ఇందాకటి ఒంటెలాగా. మంచి ఉపమానం అది. అందుకు పశువు కంటే పశువు అన్నారు దాన్ని. బంధము పశువు కంటే పశువు. అయితే ఎట్లా తెలుసుకోవాలి తనలో ఏది సత్యంగా ఉంది అంటే, నువ్వు తెలుసుకొని ఇంకొకడికి చెప్పేది కాదది. దీనికి గూడా మనం 100 సార్లు ఆ ఉపమానాన్ని చెప్పుకున్నా అది అందరికీ అర్థమయ్యే ఉపమానం. రోజు అనుభవంలో ఉన్న ఉపమానం. నువ్వు తింటున్న తిండి యొక్క రుచి నీకు తెలుస్తుందా? పక్కవాడికి తెలుస్తుందా? వండిన వాడికన్నా తెలుస్తుందా కనీసం? తెలియదు. వాసన పీల్చేవాడికి తెలుస్తుందా? వడ్డించేవాడికి తెలుస్తుందా? ఎవ్వరికీ తెలియదు. నీకే తెలుస్తుంది. మళ్ళీ నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు దాన్ని? ప్రయత్నం చేస్తాడు బావుందంటాడు అంతే. అంతేనా? అంతే. ఇప్పుడు ఎదుటివాడికి ఎవరికైనా కోపం వచ్చిందనుకుందాం. మనం కోపాన్ని చూసామా? చూసామా? మొహాన్ని చూసాం. కోపం వస్తే వాడి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ ఎట్లా ఉంటుందో అది చూసాం గానీ కోపం ఎక్కడ చూసాం మనం? కోపం వాడికొక్కడికే తెలుస్తుంది. ఆవేశాన్ని అనుభవిస్తే ఎట్లుంటుందో వాడికి తప్ప ఎవరికీ తెలియదు. మిగతా వాళ్ళకి దాని బొమ్మ కనిపిస్తుంది అంతే. ఆ భావం మనకొస్తుందా? బాధ. ఒక పేషెంట్ ఉన్నాడు. అపెండిక్స్ నొప్పొస్తే ఎట్లా ఉంటుంది? విల్ల కొట్టుకుంటారు. వాళ్ళు అసలు ఆగరు గదా! అట్లా నొప్పుంది. డాక్టర్ దగ్గరికెళ్ళాడు. వాడేమో కొట్టుకుంటున్నాడు. నొప్పి ఎక్కడ కనిపిస్తుంది? ఎవరికి కనిపిస్తుంది? డాక్టర్‌కి ఏం తెలుస్తుంది? ఇక్కడుందా నొప్పి, అక్కడుందా నొప్పి అంటుంటాడు. నొప్పితో చచ్చిపోతుంటే నీకు వివరాలు అడ్రెస్ చెప్పాలని అంటాడు వాడు. ఎందుకు? కనిపించదది. ఇవే ఇట్లా ఉంటే కేవలం అనుభూతికే తెలిస్తే ఉనికి, ఉన్నానన్న స్ఫురణ అనుభవైక వేద్యం అది. అంతే అంతకంటే దానికి వేరే పదమే లేదు. అవాంగ్మానస గోచరం అనుభవైక వేద్యం. అది రాలేదంటే నువ్వు ధర్మశాస్త్రాలు చదివిన పండితుడివైనా కావచ్చు. చాలా సంవత్సరాలుగా శ్రవణం చేసే సాధకుడివి కావచ్చు. చాలా సంవత్సరాలు ప్రవచనం చేసే ప్రవచనకర్తవు కూడా కావచ్చు. అయినా ఈ అనుభూతి రాకపోతే వాడు పశువు కంటే పశువే. ఇది భయపెట్టారా, ఎగతాళి చేస్తున్నారా కాదు, హెచ్చరిక చేస్తున్నారు శంకరాచార్య. ఎందుకంటే ఇంత సాధన తర్వాతైనా ఆ అనుభూతిని దర్శనం చేసే నిలకడగా కూర్చుని ఆ పని కూర్చొని చేయాలని కాదు, నిలకడతో చెయ్యకపోతే వృధా అవుతుంది. ఎందుకంటే లేని దాన్ని కట్టు విప్పడం కష్టం. తాడు ఉంటేనన్నా విప్పేవాళ్ళం. లేని దాన్ని ఎట్లా విప్పుతాం చెప్పండి? గురువు కూడా విప్పలేడు. గురువు చేసేది యాక్షనే. ఆయన చేశారు చూసారా విప్పినట్టు అదే యాక్షన్. గురువుకు ముందే తెలుసు ఆ తాడు లేదని. అది కూడా మనం విప్పించుకోవట్లేదే. ఆ పశువు కంటే హీనంగా ఉన్నాం. ఎప్పుడో విప్పాడు గురువు. కానీ మనం విడవట్లేదే. ఆ ఒంటెనన్నా నయం. ఆసామిని నమ్ముతుంది. మనం గురువుని అంత కూడా నమ్మకపోతే? నేను మళ్ళీ జన్మలో ఏం పుడతానో అంటాడు. ఇంతంతా విన్న తర్వాత నేను ఏ పశువు అవుతానో, పక్షిని అవుతానో, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఏమన్నా అయిందా చెప్పు. ఇప్పుడు ఏమైందో అప్పుడు కూడా అదే అవుతుంది. అసలు ఏమి తేడా ఉండదు. పాముని చంపుతా అంటున్నాడు. తాడుని కొడుతున్నాడు. పాము చేస్తుందా? ఎప్పుడొస్తుందండి ముక్తి? పాము ఎప్పుడు చచ్చిపోతుందో అప్పుడు ముక్తి వస్తుంది. పాము ఎప్పుడు చచ్చిపోతుంది? ఎప్పుడు చచ్చిపోదు అది. ఎందుకంటే అది లేదు కాబట్టి. ఇది ఆత్మబోధ.
ఆత్మబోధ అంటే ఇది. ఆ ఆత్మబోధ కలగకపోతే ఇంకంతే అట్లా. కట్టేసినట్టు, విప్పుకుంటున్నట్టు ఏదో ఆడుకోవాల్సిందే మన లీలలో మనం ఏమన్నా ఆడుకోవచ్చు. జీవలీల. సృష్టి లీలలో సృష్టి ఒక లీల. జీవుడు ఇంకో లీల. ఆడుకుంటుంటాడు. అదయ్యేదాకా పశోః పశుః. తర్వాత ఏమన్నారంటే కిం తత్ విషం భాతి సుధోపమం స్త్రీ అన్నారు. అక్కడ సంబంధం లేని విషయాలు అడుగుతున్నట్టుగా ప్రసిద్ధార్థంగా ఉంటుంది. అంటే విషము సుధోపమం, సుధా ఉపమం. సుధ అంటే అమృతం, ఉపమం అంటే వలె, ఉపమానంగా. విషము సుధ వలె, అమృతం వలె భాతి తత్కిం. విషమే అమృతంలాగా అనిపిస్తుందట, అదేమిటని అడుగుతున్నారు. అన్ని విషయాలు అంతే. అంతేనా? పాపం అక్కడ స్త్రీ అంటే ఏమిటో అనుకుంటున్నారు అందరు, కానీ అన్ని విషయాలు అంతే. ముందు ఎట్లా ఉంటే అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఏమవుతుంది, తినగ తినగ వెగటు ఎట్లా వస్తుందో ఏ పదార్థానికైనా విషయ స్పర్శ కూడా తనకు వెగటునిస్తుంది. ఎట్లా వెగటునిస్తుంది అంటే, మంచి ఉపమానం, లడ్డు ఉపమానం మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం కదా. లడ్డో ఏదో ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, దాన్ని నీకు ఏది నచ్చితే అది. ఇప్పుడు ఈ కాలం పిల్లలకు ఒక లడ్డు కూడా తినడు వాడు, రెండో లడ్డు దాకా ఎందుకు. లడ్డూలు వాళ్ళకి అవుట్డేటెడ్ ఫ్యాషన్. ఏదేదో ఉంటాయి, ఐస్ క్రీమ్లు, కేకులు లాంటివి అయితే వాడికి ట్రెండింగ్ ఫ్యాషన్ అది. ట్రెండింగ్, అవుట్డేటెడ్. సరిపోయిన పదాలు. అట్లా ఏదో ఉంది. తింటుంటే ఎట్లా ఉంటుందంటే, ఏదైతే నీకు అమృతం వలె కనిపించి ఆనందాన్ని ఇచ్చిందో కాసేపటికి అదే విషం వలె తయారయ్యి నిన్ను చంపేదాకా తీసుకెళ్తుంది. ఇంకా తింటే చచ్చిపోతా అనే స్థితికి తీసుకెళ్తుంది అది. నీ దుఃఖానికి అది కారణమవుతుంది. ఏదైతే నీ సుఖానికి మొదట నీ సుఖానికి కారణంగా కనిపించిందో అది దుఃఖానికి కారణమవుతుంది. ఈ తిండి ఉపమానం అయితే బాగానే ఉంటుంది, కానీ అందరికీ పెళ్ళి అయిన తర్వాత ఇది తెలియదు. ఏ పెళ్ళి చాలా మోజుబడి చాలా బాగా అట్టహాసంగా ఉత్సాహంగా చేసుకున్నాడో చివరికి మళ్ళీ అదే దుఃఖ కారణం అవుతుంది. కేవలం సాధకులకు కాదు, అది సామాన్యుడికి కూడా అది నిరూపణ అవుతుంది. కాకపోతే ఏమిటంటే పరాధీనత వల్ల ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతుంటారు. అందుకే ఇక్కడ స్త్రీ అని చెప్పింది ఏమిటంటే, స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, రెండు అని అర్థం. ఒకటి చెప్పారంటే ఇంకోటి కూడా అందులోనే ఉంది అని. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ ఎట్లా ఉంటుంది, ఇది మొదలయ్యేదే పరాధీనత. కేవలం కామవాంఛ కూడా పరాధీనతనే కదా. ఇంకొక దేహంతో సుఖాన్ని అనుభవించాలనే కామవాంఛ సుఖం కోసం పరాధీనమైన స్థితి. ఒకరి మీద ఒకరు పరాధీనం అయ్యారు. తర్వాత ఈ కామవాంఛ పోతుంది, కానీ కట్టుబడ్డారు కదా. ఒక సంసారాన్ని క్రియేట్ చేశారు కదా, కల్పించారు కాబట్టి కట్టుబడి ఉంటారు. అప్పుడు కూడా ఎట్లా, సంపాదించడానికైనా వండి పెట్టడానికి పరస్పరం ఒకరి మీద ఒకరు పరాధీన బతుకది. అంతేనా? చివరికి కూడా ఎట్లా ఉంటుంది, ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే బ్రతుకుతారు. దానికోసమే కదా ఇన్ని కష్టాలను ఓర్చుకుంది. ఇది ఎట్లా ఉంది, ప్రతిక్షణం విషంలాగా ఉన్నా తప్పదనుకుంటూ బ్రతుకుతుంటాడు. అమృతం అనుకొని బతుకోవాలి, లేకపోతే బతకలేడు. మరి వాడు విషం అనుకుంటే బతకగలడు? బతకలేడు. అమృతమే అనుకొని ఊహించుకొని బ్రతకాలి. విషయం ఎట్లాగో తనకు తన ప్రవృత్తి కూడా అట్లాగే. స్త్రీ అంటే సకార తకార రకారములు. స్త్రీ అంటే ఆడదని కాదు, అక్కడ ఒక వ్యక్తిని చూపించలేదు. ఇది విషయాలకు ఎట్లాగూ వర్తిస్తుంది. ఏది, ఒక విషయము మొదట్లో అమృతం వలె ఉంటుంది, ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం, అది సాధనలో వస్తుంది. ఏదైనా ముందు అమృతంలాగా ఉండి తర్వాత విషయం అయ్యేది బయట విషయాలన్నీ కూడా. అట్లా ఉన్నవి కూడా తర్వాత అవుతాయి. స్త్రీ పురుష కామము, పరాధీనత, వాంఛ, అది కూడా అట్లాగే అవుతుంది. ఇంక వస్తే జీవుడికి వచ్చేటప్పటికి వాడి ప్రవృత్తి, మొగుడు పిల్లలు ప్రవృత్తిని అంటగట్టుకొని తిరుగుతుంటాడు వీడు. ప్రవృత్తిని అంటగట్టుకుంటే
ఎట్లాగైతే సింగిల్‌గా ఉంటే సంసారి అనరు గదా వాడిని. భార్య ఉంటే సంసారి ఎట్లాగో, అట్లాగే ప్రవృత్తితో కలిస్తే వాడు జీవుడు. ప్రవృత్తి లేకపోతే జీవుడు గాదు వాడు. ప్రవృత్తిని పెళ్లి చేసుకుంటే జీవుడవుతాడు. ఆ ప్రవృత్తి ఎట్లా ఉంటుంది? అనేక రూపాలు దాలుస్తుందది. సంసారంలో ఎన్ని విషయాలుంటాయో ప్రవృత్తికి అన్ని రూపాలుంటాయి. ఏమంటే ఇంక మనం జెప్తాం గదా! సాధనలో ఎట్లా ఉంటుంది? కాలు కదిలిన ప్రవృత్తి ఉంటుంది, నివృత్తి ఉంటుంది. చేయగదిలిన ప్రవృత్తి ఉంటుంది, నివృత్తి ఉంటుంది. మాట్లాడిన ప్రవృత్తి ఉంటుంది, నివృత్తి ఉంటుంది. ప్రతి దాంట్లో ప్రవృత్తి, నివృత్తి ఉంటుంది. ఎందుకుంటుంది నివృత్తి గూడా? ప్రవృత్తిని పట్టుకున్నాడు గాబట్టి. లేకపోతే ఉన్నది నివృత్తి ఒక్కటే. ఇప్పుడు వీడు ప్రవృత్తిని పట్టుకొనున్న జీవుడు గాబట్టి, వాడికి ప్రవృత్తి, నివృత్తి 2 ఉంటాయన్నమాట. పోల్చుకోవాలిప్పుడు. ఒకటే ఉంటే పోలిక లేదు. ఇప్పుడు ప్రవృత్తిని గూడా పెట్టుకున్నాడు గాబట్టి, 2 పోలికనమాట. వాడేమో అవ్వటానికి నివృత్తి స్వరూపుడు. ప్రవృత్తిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసే బతకాలి. ఎట్లా? ఈ ప్రవృత్తిని సరిజేయాలి. భార్య జీవితాంతం భర్తను తన దారికి తెచ్చుకోవాలని చూస్తుంది. భర్త జీవితాంతం భార్యను తన దారికి తెచ్చుకోవాలని చూస్తారు. ఇద్దరు విఫలమే అవుతారు చివరికి. ఒకరి దారిలోకి ఒకరు ఎప్పటికీ రారు, కలిసే ఉంటారు. అట్లాగే సచ్చిదానంద స్వరూపానికి ప్రవృత్తికి అట్లాంటి పొత్తే. సచ్చిదానంద స్వరూపం గుర్తింపబడితే ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తి గుర్తింపబడితే సచ్చిదానంద స్మృతి ఎరుకకే రాదు. ఈ 2 అట్లాంటివన్నమాట. ఒకరికొకరు అధీనం అవ్వవు. కానీ కలిసి ఉన్నాయనుకోవటం జీవభావం. జీవుడిగా వాడు బతుకుతూ ఉంటాడు అట్లా. ఇప్పుడు దాన్ని సవరిస్తానంటాడు వీడు. సవరించటం ఎట్లా కుదరదు అంటే, పూర్తిగా ప్రవృత్తి లేకుండా అయిపోతాడా వాడు అంటే, ప్రవృత్తి లేకుండా అవ్వటము, కాకపోవటము అన్నది లక్ష్యం కాదక్కడ. ప్రవృత్తి తన స్వరూపం కాదని తెలుసుకోవటం లక్ష్యం. లేకపోతే ప్రవృత్తి లేకుండా సృష్టి వ్యక్తం అవ్వటం అనేది ఎట్లా జరుగుతుంది? వాడు జీవుడు ఎట్లా అవుతాడు? వాడు దేహధారి ఎట్లా అవుతాడు? కానే కాడు కదా! కాడు. కనుక అది నేను కాదని తెలుసుకున్న క్షణాననే అవన్నీ మాయమైపోతాయి. మాయమైపోతాయంటే ఇంక వాడు అసలు ఇట్లా గుణాతీతుడుగా ప్రవర్తిస్తాడా అని ఇప్పుడు అర్జునుడు అడుగుతాడు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ అంటే, స్థితధీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం, ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా లేస్తాడు, ఎట్లా మాట్లాడతాడు? నీ మాటలు కాదయ్యా, వాడు ఎట్లా మాట్లాడినా సరే వాడి దృష్టిలో వాడు జీవుడు కాదు, వాడు ప్రవృత్తి స్వరూపుడు కాదు. వాడి స్థిరమైన ధారణ ఏమిటి? వాడికి స్థితప్రజ్ఞుడు అంటే వాడి స్థిరమైన ధారణ తాను సచ్చిదానంద స్మృతి స్వరూపుడని నిలిచి ప్రవర్తిస్తే అది ఎట్లా వస్తుంది? గుణాతీతంగానే వస్తుంది. గుణాతీతుణ్ణి చూసి కూడా చూసేవాడికి గుణాతీతం కనిపించదు కదా! వీడికేం కనిపిస్తుంది? గుణాలే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వాడికి గుణం, వీడికి గుణాతీతం. ఈ భేదము చూసేవాడి దృష్టికి, అనుభవించేవాడి దృష్టికి భేదం వచ్చేస్తుంది. గుణాతీతుడు అంటే ఇప్పుడు కృష్ణుడు అనుకుందాం. కృష్ణుడు అవతరించాడు, పూర్ణ స్వరూపంగా అవతరించాడు. కృష్ణుణ్ణి ఎంతమంది కుటిల రాజకీయవేత్త అనలేదు? అన్నారా లేదా? జారుడు చోరుడు అన్నారా లేదా? అన్న తర్వాత ఇప్పుడు మరి గుణాతీతుడు కాదా కృష్ణుడు? చూసేవాడికి గుణాతీత లక్షణం లేకపోతే గుణాతీత స్వరూపం ఎట్లా కనిపిస్తుంది? కనిపించదు. ఎందుకంటే నువ్వెవరిని ఒకరిని గుర్తించాలంటే ఆ లక్షణాలు నీకు తెలుసుంటే గుర్తిస్తావు. లేకపోతే ఎట్లా గుర్తిస్తావు? గుణాతీత స్వరూపం తనకు అవగాహన ఉంటే ఇంకొకరి లోపల గుణాతీత స్వరూపాన్ని చూడగలడు. సచ్చిదానంద స్మృతిని దర్శనం చేసిన వాడు ప్రతి ప్రాణిలో సచ్చిదానంద స్వరూపమే చూస్తాడు. ప్రాణి ఎందుకు? జడము చైతన్యము అన్నిట్లో అదే ఉంటుంది. అది కానిది ఏదైనా ఉంది అని మాట్లాడితేనే అబద్ధం అది. అట్లా లేదు, మనం మాట్లాడలేకపోతున్నప్పుడు మనకు లేదని అర్థం కానీ అక్కడ లేదని అర్థం కాదు అది. విగ్రహంలో దేవుడు లేడనే వాడికి లేడన్న వాడికి లేడు, విగ్రహంలో ఉన్నాడో లేడో దాంతో సంబంధం లేదు. నీకు లేడన్నావు, నువ్వు నీకు ఉండడు. ఉన్నాడన్న వాడికి ఉంటాడు. సృష్టి ఎంత మంచి వెసులుబాటు ఇచ్చింది చూడండి. నువ్వేది చూస్తే అదే కనిపిస్తుంది. విషము అమృతము 2 అంటున్నామంటే
మనం ఏం చూస్తున్నాం ఇంకా? ఒకటి తనకు హాని కల్పించేది, ఒకటి తనకు హాని చేయకుండా ఉండేది. 2 ఉన్నాయంటున్నాం. 2 లేవక్కడ. సృష్టి సాపేక్షికం, ఉనికి కాదు. బోధ సాపేక్షికంగా సాగుతుంది. నువ్వు పోల్చుకొని అర్థం చేసుకోవటానికి అంతే. తర్వాత ఇప్పుడు ఒక బట్ట మనకు కావాలి. ఎంత? 2 మీటర్ల బట్ట కావాలి. మనం కొలత బద్ద ఎంతసేపు వాడుకుంటాం? కొలుచుకునేంతసేపు. ఆ తర్వాత బద్దనేం చేస్తాం? పక్కన పెట్టి దాని పని అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఆ బట్టను వాడుకుంటాం. కొలత బద్ద అస్తమానం మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా! అంతే. అట్లాగే అవగాహన చేసుకోవటానికి, పోల్చుకోవటానికి సాధనలో అన్నీ చూపిస్తారు. సాధనలో ప్రవృత్తి, నివృత్తుల భేదం ఎట్లా ఉంటుంది? ఎట్లా దాన్ని అందుకోవాలి? అవన్నీ ఎందుకు చూపిస్తారు? పోల్చుకొని నువ్వు ఎదగటానికి. ఆ తర్వాత దాన్ని అక్కడ పక్కన పెట్టేసి ఏం చేస్తావు? నువ్వు ఎదిగిన స్వరూపంగా ఉండిపోతావు అంతే. కారులో వెళుతున్నాం. ఎక్కడికి? ఎయిర్‌పోర్ట్‌కి. ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కేటప్పుడు కార్‌ని ఏం చేస్తాం? తీసుకెళ్తామా? ఏం చేస్తాం? అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. అంతే. ప్రవృత్తి, నివృత్తుల భేదాన్ని గుర్తించటము, సాధన చేయటం అనేది ఎంత దాకా? అది నా స్వరూపం కాదని తెలుసుకునేదాకా. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు? అది అక్కడ వదిలేసి తాను నివృత్తి రూపమై నిలుస్తాడు. నివృత్తి రూపమై జీవిస్తాడు. అంతే. ఇది అర్థం కాకపోతే ఎట్లా ఉంటుంది? స్త్రీ అన్న పదానికి కేవలం అక్కడ ఒక స్త్రీని నిందించారని శంకరులు అంత అల్పంగా చెప్తారా ఎక్కడన్నా? చెప్పటానికి లేదు. అంటే విషయ స్పర్శ, విషయ వాంఛ, విషయ వాసన ఇవేవేవైతే ఉన్నాయో జీవుడికి ఇవి సత్యం అనిపించినప్పుడు వాళ్ళలో అవి నివసిస్తాయి. మనలో ఏది నివసిస్తుంది అంటే మనం దేన్ని ఉంచుకుంటే అది నివసిస్తుంది. ఇవన్నీ సత్యమని విషయంలో ప్రవర్తించేటప్పుడు సత్యం అనుకొని, విషయ వాసనను పేర్చుకున్నానని అనుకొని, విషయ వాసనను నాలో ఉందని అనుకొని, ఆ తర్వాత ఆ విషయ వాసన ప్రభావంగా ఇంకో విషయంలో ఆసక్తిని చూపించే విషయమునందు ఆసక్తి కలిగి ఉంటే, ఇదంతా ఇవన్నీ ఎందుకున్నాయి తనలో? తాను నిలుపుకుంటున్నాడు కాబట్టి. అప్పుడు అది వాడికి కనిపిస్తుంది. అవన్నీ లేవు. విషయ స్పర్శ నాకు లేదు. విషయమునందు నేను ప్రవర్తించటము లేదు. విషయ వాసన అనేది రావటము లేదు అనే తన ఎరుకలో తాను జీవించగలిగితే అవేవి లేవు. అదెట్లాగో స్త్రీ పురుష సుఖం అనేది చూపించటం అనేది భౌతికంగా ఉపమానం. బయటికి అది ఒక ఉపమానమే గాని, అది దాటిన సాధకుడికి ఎక్కడైతే ఈ బోధ చెప్పబడుతుందో, ఏదైతే తన స్వరూపాన్ని పూర్ణంగా అవగాహనలో నిలిచే జీవితం దాకా అంతదాకా పశువు అంటున్నారో, ఆ స్థాయిలో చూస్తే ఇవన్నీ ఉండవు. ఎందుకు ఇవన్నీ కనిపిస్తున్నాయి? పశువు వాడెందుకయ్యాడు? శాస్త్రం చదివి గూడా అది నాకుంది అంటున్నాడు గాబట్టి. అది త్రిగుణ మాయ. త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ప్రభావం అది. అట్లా అనుకుంటుంటారు. దేనివల్ల అంటే త్రిగుణాత్మక ప్రవృత్తి. అసలు లేని త్రిగుణాత్మక ప్రవృత్తి జీవుణ్ణి భ్రాంతిలో పడేస్తుంది. ఎట్లా ఉంది ఇది? లేని త్రిగుణాత్మక ప్రవృత్తి. సృష్టి అంశంలో లేని త్రిగుణాత్మక ప్రవృత్తి జీవుణ్ణి భ్రాంతిలో పడేస్తే వాడు నేను కట్టుబడ్డానని బ్రతుకుతున్నాడు. వీటికి సూటైన సమాధానం చెప్పేవి 2 గ్రంథాలు ఏమిటి? వాసిష్ఠ రామాయణము, అష్టావక్ర గీత. అవి చదివితే మనకు అన్నీ అర్థమైపోతాయి. అవి అవగాహన చేసుకోవటం, అప్పటికి అవి చదివే స్థితి రావాలన్నా, అవగాహన అయ్యే స్థితి రావాలన్నా సాధకుడు కొంత శుద్ధి అయ్యి ఉంటే, శుద్ధి చేసుకుంటే ఆ తర్వాత అవి అవుతాయి. ఎట్లాగంటే తాడు స్థానంలో పాము లేదని తెలుసుకోవాలంటే ముందు కాస్త దీపం వేసుకోవాలి. ఇంతే. దీపం వేసుకునే పని చేస్తే తర్వాత అదే అవగతం అవుతుంది. అక్కడ పాము లేదు, తాడే ఉంది ముందు కూడా, ఇప్పుడు కూడా, ఎప్పుడు కూడా అని ఎట్లా అవగతమైంది? దీపం వేసుకోవటం. సాధన అంటే దీపం వేసుకోవటం అంతే. చీకటిలో చూసి భ్రాంతిలో పడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆ చీకటిని తొలగించుకోవటాన్నే మనం సాధన అంటాం. తర్వాత ఏమంటున్నారు? కే శత్రవః మిత్రవత్ కే శత్రవః మిత్రవత్ ఆత్మజాత్యాః.
శత్రువు రూపంలో ఉన్నాడనుకోండి, మనం జాగ్రత్తగా ఉండొచ్చు. వాడి జోలికి వెళ్ళకుండా ఉంటాం. అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఏమంటే శత్రువు మిత్రవత్, డిస్గైస్ అంటే మిత్రుడిలాగా వేషం వేసుకొని ఉన్నాడట శత్రువు. ఎవరు వాళ్ళు? పుత్రులు, పుత్రాదులు. పుత్రాదులు అంటే పుత్రికలు అన్నీ, పుట్టేవన్నీ. ఇది ఎట్లా ఉంటుందంటే శత్రుమిత్ర భావాన్ని మనము విచారణ చేసుకున్నప్పుడు శత్రుభావము మనకు అపాయం కలిగించేది, మిత్రభావము మనకు స్నేహమునిచ్చేది. అంటే స్నేహం అంటే మనకు ఒక సౌఖ్య భావాన్ని ఇచ్చేది స్నేహం. ఇప్పుడు శత్రువు అని ఎవరిని తలుస్తాం మనం? ఎవరిని తలుస్తాం? మనతో ఏకీభవించుకుని ఆ భావం వల్ల గాని, ఆ వ్యక్తి వల్ల గాని మనకు మన స్థితికి అపాయం కలుగుతుంది. అంటే మన స్థితి నిలవదు అనుకున్నప్పుడు అది శత్రుభావం, శత్రు వ్యక్తి ఏవదన్నా ఆయన, మన స్థితికి అపాయం. ఇప్పుడు బయట విషయం ఏదైనా ఉంటే ఒక సాధన స్థితిలో ఎట్లా ఉంటుందంటే దాని జోలికి వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే సాంగత్యం పెట్టుకున్నంత మాత్రం చేతనే మనిషి జారిపోతాడు. మనకు ఇది రామాయణంలో కైకేయి పాత్రలో తెలుస్తుందా? కైకేయి మంథరతో సహవాసం చేసినంత మాత్రం చేతనే మంచి బుద్ధి చెడుదయింది. ఇది మనకు తెలుస్తుంది. అంత మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఆ శత్రుభావం అట మిత్రుడి వేషంలో వచ్చింది. అంటే తనకు స్నేహంగా ఉంది. ఇప్పుడు ఎందుకు స్నేహంగా ఉంది? శత్రువుడు మిత్రువుగా ఎట్లా చలామణి అవుతాడు మన దగ్గర అంటే చెప్పండి. ఒక మారు వేషంలో ఒక వ్యక్తి వచ్చి మన ఇంట్లోనే తాను శత్రువైనప్పటికీ మనవాళ్లాగా తిరుగుతున్నాడు. ఎప్పుడు అది చేయగలడు అతను? మనం నమ్మినప్పుడు. మనం విశ్వసించకపోతే వాడు ఆ పని చేయలేడు. ముందు వాడు అట్లా చేయాలంటే మనకు విశ్వాసం కల్పిస్తాడు, స్నేహ భావాన్ని చూపిస్తాడు. స్నేహ భావాన్ని చూపిస్తే మనం నమ్మకం కుదురుతుంది. అప్పుడు మనము అనుమానించం వాడిని. అట్లాగే విషయాలన్నీ కూడా స్నేహ భావంతో మనం చేరుతాయి. స్నేహం అంటే ఏమిటంటే దాంతో కూడి ఉంటే మనకు సుఖంగా అనిపిస్తుంది, అది స్నేహం. విషయం కూడా, విషయ స్పర్శ కూడా వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది? సుఖంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు. అట్లా ఉండటం వల్ల ఆ స్నేహ భావాన్ని మనం పొంది విశ్వసిస్తాం. ఇది నాకు కావాలి అని అనుకుంటాం, ఉండాలి అని అనుకుంటాం, స్నేహం నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు ఇది చేస్తామంటే మనలో మనకు ఒక లోటు ఉంటే మనకి ఇంకొకటి కావాలి. అంతేనా? ఒక మనిషితో మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకు? తనలో తాను ఉండలేక. అంతేనా? స్నేహం అదేనా చేసేది? ఒక విషయాన్ని పిలుచుకొని నేను ఎంటర్టైన్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకు? నేను ఉండలేక. అంతేనా? మనం దాన్ని అసలు నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నామంటేనే బయటి దాన్ని ఒకదాన్ని నీలో నువ్వు లేవని అర్థం. అన్నీ నీ దగ్గరే ఉన్నాయి, నువ్వొక్కడివే నీతో లేవు. అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటానంటావు, నువ్వే లేకపోతే అవన్నీ ఉండేం చేస్తాయి? ఇంట్లో ఫంక్షన్ అవుతూ ఉంటే అందరు చుట్టాలు వచ్చారు, నువ్వు వెళ్ళిపోతే ఫంక్షన్ అవుతుందా? కాదు. అది మనకు తెలియదా? తెలుసు. అట్లాగే అన్నిటినీ కావాలంటున్నావు, నువ్వెక్కడికో వెళ్ళిపోయావు కదా, నువ్వు లేవు. నువ్వుంటే వాడు అవన్నీ అక్కర్నే లేదు, అవన్నీ అవసరమే లేదు. పెళ్ళికి కావాల్సింది ఎవరు? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇప్పుడు? ఎంతమంది వచ్చినా వాళ్ళిద్దరు లేకపోతే పెళ్లి తంతు ఉండదు. ఎట్లాగో నువ్వు లేకపోతే ఇవన్నీ ఎందుకురా నీకు? విషయాలన్నీ ఇన్ని కటకట్టుకొని చేస్తున్నావు, నెత్తిన పెట్టుకుంటున్నావు, సరిపోలేదని ఇంకా తెచ్చుకుంటున్నావు. నా ముందు పెళ్లి చేసుకోవడానికి పీటల మీద కూర్చోవాలి కదా, అది చేయకుండా ఊరంతా తిరుగుతున్నాడు వీడు. అట్లాగే ఎందుకు స్నేహాన్ని కోరామంటే మనలో మనకు స్నేహం లేదు గనక, తనతో తనకే లేదు గనక బయటది కావాల్సి వస్తుంది. ఇప్పుడు అది మోసం కూడా చేస్తుందట. ఇంకా మిత్రవత్ శత్రువు. మిత్రుడి వల్ల వచ్చి నీకు శత్రువు ఎందుకు అయ్యింది అదంటే
అది ఉంటే నేను పూర్ణుడినవుతాను అని నువ్వు దేన్ని అనుకుంటావో పుత్రాదులే కాదు. వీళ్ళ వల్ల పూర్ణుడినవుతాను అని అనుకున్నవన్నీ మిత్రవత్ శత్రువులే. పెళ్ళయ్యి పిల్లలు పుట్టకపోతే ఇంకా చూడాలి. ఈ కాలంలో చాలా మొన్న ఈ సంఘటన చెప్పుకున్నాం అనుకుంటా ఒకసారి ప్రవచనంలో మరి. చెప్పారా? అది చిలుకూరు. ఆ! కొన్ని వేల మందికి పిల్లలు పుట్టట్లేదట. పెళ్ళయి పిల్లలు పుట్టకపోతే ఎంత లోటో అది. ఇంకా వాడి జీవితం అంతా వృధా అన్నట్టుగా దానికోసం తపస్సే చేస్తాడు వాడు. ఎందుకు? పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఒక్కడు ఉండలేక చేసుకున్నాడా? పోనీ ఇద్దరు కలిసి సుఖంగా ఉండాలి కదా ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ కూడా పూర్ణత్వం కాలేదు. ఇప్పుడు తానొక 50 అర్థాంగి కదా! 50 కలిపితే 100 అయిందా? మరి 100 అయిన తర్వాత ఇంకా 100కి ఇంకెందుకు అడిషను? ఇంకా ఎంత లోటుగా ఉంటుంది చెప్పండి పిల్లలు లేకపోతే. వాడు 50 అనుకున్నాడు గానీ, ఓ 50 తెచ్చుకుంటే అర్థమని ఉంది గానీ, ఇంకా దీనికెందుకు ఇంకా ప్లస్‌లు? అది జరగకపోతే ఎట్లా ఉంటుంది మనకు? లోటు జన్మగా ఇంకా అసలు దాన్నేమంటారు? పుట్టగతులు ఉండవన్నీ. మళ్ళీ ఎందుకంటే వాడు పుత్రుడుండాలి. పుత్రుడుంటేనే వాడు పున్నామ నరకం నుండి తప్పిస్తేనే వాడు మళ్ళీ పుట్టాలి ఇప్పుడు వీడు. అంటే వీడి సైకిల్‌ని వీడే ఆ చక్రాన్ని గీసుకొని మళ్ళీ దాంట్లో ఇరుక్కుని ఎంత చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. జన్మాంతరాల చక్రాలన్నిటిని ముందుగానే ఏర్పాటు చేసుకొని వాడికి ఏం కావాలి? పితృదేవత అయితే వాడికి మళ్ళీ పిండ ప్రదానం చేయాలి. అప్పుడు వాడు ముక్తి అని కూడా అంటారు. ఏమంటారో మరి. ఏమనుకొని చేస్తారో గానీ పెద్ద లోటు. ఇవన్నీ తననే మరిపిస్తున్నాయి గనుక మిత్రవత్ శత్రువు. ఎందుకు మిత్రవత్ అంటే స్నేహం చేసి నేను దాన్ని పూర్ణం చేసుకుంటా నా స్వరూపాన్నని. లేచిన దగ్గర నుండి చూడండి తనకు లోటే లేదు. తనలో తానున్నాడు. తనలో తాను విషయం చేత అవ్వాలనుకొని చేసే ప్రయత్నాలన్నీ తనకు శత్రువులే. అయితే ఇట్లా మాట్లాడతారు. దైహిక చర్యలన్నీ ఎట్లా జరుగుతాయంటే ఇక్కడ ఒక మౌలికమైన భేదాన్ని గుర్తించాలి. మనిషి 2 రకాలుగా అన్ని పనులు చేస్తాడు. దినచర్య అందాం. దినచర్య దేహం నడిపించటానికి, దేహ అవసరాలు తీర్చటానికి చేసే దినచర్య ఒకటుంటుంది. కాకుండా ఇది చేయటం వల్ల నేను ఇది తప్పదు నాకు, ఇది చేయాలి, ఇది చేస్తేనే నేను పూర్ణమవుతాను అనుకోని కోరికతో చేసేవన్నీ అట్లాంటివి. దైహిక చర్యకు, కోరిక చర్యకు తేడా గుర్తించాలి మనిషి. ఇప్పుడు అన్నం తింటున్నాం అనుకోండి. అన్నం తినటం కోరిక కాదు. కాకపోతే దేహాన్ని నిలుపుకోవటానికి ఒక క్రియ. ఆ క్రియలో నేను ఇది తినాలి, అది తినాలి అనుకోవటం కోరిక అవుతుంది. అంతేనా? మీరు తినట్లేదా? మీకు లోటు లేదా? మీరు తింటున్నారు గదా! అంటే దేహాన్ని నిలుపుకోవటానికి తినటం వేరు, కోరికతో తినటం వేరు గాదు. ఎంత తేడా ఉంటుంది దానికి? నేను ఇదైతేనే తింటా. ఇది బాగాలేకపోతే తినను. ఉప్పు లేదు, అది లేదు, ఇది లేదు. ఇన్ని మాటలు మాట్లాడుకొని ఇన్ని చేసేవన్నీ కోరికను తీర్చుకుంటున్నాడు. అది వాడిని అది ఎందుకు బంధిస్తుందంటే అది లేకపోతే నాకు పూర్ణత్వం లేదు. ఆ విషయమే నేను స్థానాన్ని విషయానికి ఇచ్చాడు కాబట్టి వాడికి శత్రువు అది అపాయం చేస్తుంది. అంటే వాడి స్థానాన్ని వాడినే తొలగించి వాడిని జరిపేసి అది కూర్చుంటుందొచ్చి. ఎట్లా ఉంటుంది? ఇది ఆక్రమించుకుంటారు చూసారా? స్థలం ఉంటే కబ్జా చేయటం. కబ్జా చేయటం లాంటిదనమాట. కోరిక కబ్జా చేస్తుంది వాడిని. దైహిక చర్య కబ్జా చేయటం లేదు గదా! దేహాన్ని నడిపించే ఒక చర్య చేయాలి. మరి దాన్ని వాడుకోవాలంటే, పనిముట్టుని వాడుకోవాలంటే దానికి మినిమమ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందో అది చేయాలి. దీనికి తేడాన్ని గుర్తించడు మనిషి. అందరు తింటున్నారు కదా అట్లాగే అంటాడు. అందరూ అట్లా తినరు. అంతెందుకు ఒక ఇంట్లోనే ఆడవాళ్ళు పాపం త్యాగశీలులు కదా! వాళ్ళు పుట్టుకతోనే త్యాగం చేయడానికి పుట్టినట్టు ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఉండట్లేదు గానీ ఎట్లా ఉంటారు? ఇన్ని రకాల వంటలు చేసి వాళ్ళకి ఏది ఇష్టమో, ఇష్టం లేదో కూడా వాళ్ళకి తెలియదు ఇంక. పాపం వాళ్ళకి ఇష్టం ఉన్నది వండుకునే ఓపిక వాళ్ళకి అస్సలు ఉండదు. ఆ ఇష్టాన్ని కూడా వదిలేసేంత త్యాగం చేసి వీళ్ళందరికి వండిపెట్టి బ్రతుకుతుంటారు. ఇప్పుడు
ఇంట్లో వాళ్ళందరూ ఎట్లా తింటున్నారు? వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా ఆమె వండితే తింటున్నారు. ఆమె ఏం చేస్తుంది? బ్రతకడానికి తింటుంది అంతే చివరికి. ఏది మిగిలితే అది తింటుంది. వేస్ట్ అవ్వకుండా తింటుంటుంది చాలు. అంతేనా? రెండిటికి తేడా ఉందా లేదా? అయితే ఆ త్యాగం అంత త్యాగం బద్ధకంతో చేసిందో, వాత్సల్యంతో చేసిందో, దేనికోసం నిర్లక్ష్యంతో చేసింది. అదే త్యాగాన్ని, అదే భావాన్ని ఎరుకతో చేస్తే తేడా ఉంది చాలా. ఇదే బంధం ముక్తి. ఇంత చిన్న తేడానే బంధము ముక్తి. అంత త్యాగం చేయగలిగారు గదా! అదే సాధన కోసం చేయమంటే మొన్న ఒక అబ్బాయి కనిపించాడు. అప్పుడు చాలా చిన్న అబ్బాయి అంటే 23 ఏళ్ళు ఉంటాయేమో మహా అయితే అంతే. అతనికి పేగుల్లో ఏదో కురుపులొచ్చినాయట. తనకి చెప్పడం చేత కాలేదు. అంత పెద్ద చదువుకోలేదు ఆ అబ్బాయి. పేగుల్లో ఏవో కురుపులొచ్చినాయట. మరి ఏమిటి ట్రీట్మెంట్ అంటే, "ఏం లేదు ఉప్పు కారాలు అవన్నీ తగ్గించేయమన్నారు" అన్నారు. అన్నీ తగ్గించి చప్పిడిగా తిన్నారు. మరి సాధనలో ఏం చెప్తారు? ఇదేగా చెప్తారు. హ్మ్. కట్వ, అమ్ల, లవణ, అత్యుష్ణ, తీక్ష్ణ, రూక్ష విదాహినః అని ఏవేవైతే చెప్తారో వాటన్నిటిని అతి పులుపు, అతి కారం, అతి ఉప్పదనం, అతి వేడి ఇవన్నిటిని లేకుండా తినాలని చెప్తారు. ఇదే గనక అదే అబ్బాయి సాధన కోసం చేసుంటే ఇంట్లో వాళ్ళందరూ ఎంత జాలిపడిపోయి వాడిని చెయ్యనివ్వకుండా పిచ్చి చేష్టలెందుకురా ఎంజాయ్ చేయాల్సిన వయస్సు ఇదేరా అని అని ఎన్ని చెప్పేవాళ్ళు. అదే అమ్మాయి ఇప్పుడేం చేస్తుంది? నీ రోగం తగ్గితే చాలు నాన్న కొంచెం ఓర్చుకొని తిను అని తిండి పెడుతుంది. అంతేనా? తింటుందదే. వ్యక్తి అదే. అంతా అదే. భావనలో తేడా. భావన మాత్రమే బంధం కల్పిస్తుంది. భావన చేత ఇంత దాన్ని బంధం, ముక్తి అంతా నీకు భావనలోనే ఉంది. మనం మనసుతో బ్రతుకుతున్నాం. సచ్చిదానంద స్మృతితో బ్రతకటం లేదసలు. మనసుతో బ్రతికేవాడి జీవితం ఇట్లాగే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో కావాలంటాడు మరి. ఆ పూర్ణత్వం కోసము నువ్వు ఏవేవి కోరుకుంటున్నావో అవన్నీ అక్కర్లేవు నీకు. నువ్వు నిండైన వాడివి. పూర్ణ స్వరూపుడివి. సమృద్ధి స్వరూపుడివి. నీకు ఇంకేం అక్కర్లేదు. నీ నీ చర్య అంటే బ్రతకొద్దని అనట్లేదు ఇక్కడ. నీ భావన మార్చు. అది ఉంటే నాకు ఇది వసతులు వేరు. అంటే మన డెఫినేషన్‌లన్నీ మారిపోతాయి. ఇవన్నీ కంపల్సరీ అంటే ఇవాళ ఈ కాలంలో లగ్జరీస్ అన్నీ వసతులైపోయినాయి. ఉండకపోతే ఎట్లా బ్రతుకుతాం? ఇది లేకపోతే ఎట్లా బ్రతుకుతాం? బ్రతుకుకు ముడిపెట్టకు దాన్ని. వాడుకోవాలంటే వాడుకో. అంతేగాని తన ఉనికికి ముడిపెట్టుకోవడం ఎందుకు దాన్ని? ఉండలేను అన్న పదం రాకూడదు. ఉంటే ఉంటుంది. ఉండకపోతే ఉండదు. నేను మాత్రం ఉంటా. అది ఉండదు ఉంటుందన్న అవాంతరం దానికి గాని నాకేమొచ్చింది? ఏదైనా సరే చివరికి బట్ట గూడా. ఉంటే ఉంది. లేకపోతే లేదు. అంతే. అంతేగాని అది లేకపోతే నేను ఉండలేను. అలాంటిది ఏమైనా ఉంటుందా సృష్టిలో? ఏది ఉండదు. అన్నీ వీడు అనుకోవటమే. కనుక అన్నీ వచ్చి తన ఉనికికే అపాయం కలిగించే శత్రువులు తానే స్నేహం చేసి పిలుచుకుంటున్నాడు అన్నిటిని. అందుకే మిత్రవత్ శత్రువు అన్నారు. అవన్నీ ఎట్లాంటివి? పుత్రాదులట. పుత్రపదము ఎంత గొప్ప పదం అది. నీకు పున్నామ నరకం నుండి తప్పించేదది. అంటే నువ్వు స్నేహం చేసిన ప్రతీదీ గూడా నీకేం చెప్తుంది? నేను అక్కర్లేదురా నీకు. నువ్వే పూర్ణుడివి. నేనొచ్చి నిన్నేం చేయలేదని చెప్పి నీకు బోధ చేయగలిగిన పుత్రస్వరూపం అది. పున్నామ నరకం నుండి తప్పిస్తుంది. ప్రతి విషయం బోధ చేసే పోతుంది పాపం. మనం బోధ వినమంతే. అది చేయకుండా ఉండనే ఉండదసలు. ప్రతి విషయం చేస్తుంది ఆ బోధ. వినే చెవులు మనకు లేవు గదా! శ్రవణం చేసే అంత తెలివితేటలు ఎక్కడున్నాయి మనిషికి? అందుకు బంధం. లేకపోతే నిత్యముక్త స్వరూపాన్ని ఎవరైనా బంధిస్తారు. ఆకాశాన్ని బంధించినట్టు ఉంటుందది. ఇల్లు కట్టుకొని నేను ఆకాశాన్ని బంధించాను చూడు అంటే ఎంత తెలివిగా ఉంటుందో అటువంటిది జీవుడికి బంధం. హ్మ్. ఆ! మడి భూమికి కడతాం. అవునా? మడి దేనికుంటుంది? భూమికే గదా! పొలానికి మడి. బార్డరెస్. ఆకాశానికి మడి కడతాడా వీడు? ఈ భావన ఉండాలి ఆచరించేటప్పుడు. శౌచం ఆచరించేటప్పుడు ఈ భావనతో ఉండాలి. ఈ భూమికి ఇందులో భూమి ఉందా లేదా? దీనికి మడిగట్టాను గానీ,
ఆకాశ స్వరూపమైన ఆత్మకు మడేమిటి? అయినా అది ఇప్పుడు ఈ భూమిలో ఉంది కాబట్టి భూమికి మడి. ఆ ఆ దృష్టి తప్పిందా ఇప్పుడు భూమే కూర్చుంటాడు మళ్ళీ. భూమి అయితే పరిధి ఉంటుంది దానికి. భూమికి పరిధి ఉంది కదా, ఆకాశానికి పరిధి లేదు. ఆ పరిధి లేని తన స్వరూపాన్ని అవగాహనలో నిలుపుకొని బోధగా, ఆత్మబోధ అన్న పదం వాడారు ఈ శ్లోకంలో. ఆత్మబోధగా నిలుపుకొని, బోధ అంటే ఎరుకయంది ఎప్పుడు అదే ఉండి తాను ఏది చేసినా సరే తనకు బంధం ఉండదు. ఆ ఎరుక తప్పిందా ఇంక ఎంతైనా ఉంటుంది. దోమ కూడా బంధించగలదు వాడిని, చీమ కూడా బంధించగలదు వాడిని. అంత బంధరూపుడు అవుతాడు వాడు. కనుక ధారణలో ధర్మం అన్నారు. అందుకే ముందన్నది ఏమిటి? ధర్మమును ఆచరించాలి. ఆచరణ అంటే స్మృతో చరతి. ఎప్పుడూ ఆ ధారణ స్మృతిలో చెరుస్తూనే ఉండాలి. ఆ చరించిన దానితోనే తన ప్రవర్తనలో దాన్ని ప్రవర్తించే ఆ సమయంలో కూడా చరిస్తూనే ఉంటే వాడు ధర్మాన్ని నిలుపుకున్నవాడు, చేసుకున్నవాడు. వాడికి ఈ స్త్రీ అనే చెప్పిన త్రిగుణ ప్రవృత్తి వల్ల విషము కాదు, పుత్రాదుల వల్ల శత్రుత్వం లేదు వాడికి. దేని వల్ల కూడా ఏ విషయం వల్ల విషం కాదు, శత్రుత్వం లేదు, వాడికి ఎటువంటి అపాయం కలగదు, కలగలేదు అన్నది అవగాహనలో, ధారణలో నిలుపుకున్నవాడే ముక్తుడు. ముక్త స్వరూపుడే అయ్యి ఇది ధారణ కావాలంతే. ఇప్పుడు ఇంతకు అసలు మొత్తం అంత సాధన, అంత బోధ విన్న తర్వాత చేయాల్సింది ఏమిటంటే భావం మారాలి, ధారణ మారాలి. ఇంతే. ఇంతకు ఎంత కష్టపడతారంటే జన్మంతా సాధన చేయాల్సి వస్తుంది దీనికి. మళ్ళీ పూర్తయిందో లేదో, పూర్తి అవుతుందో లేదో, ఈ జన్మలో అవుతుందో లేదో, ఇంత కథ లేదయ్యా అక్కడ. ఇంత లేదయ్యా అక్కడ. ఇది ఆత్మబోధ. కనుక ఆత్మజాద్యాహ అని పదము పుత్రుల శబ్దానికి వాడారు. మనం పుత్రులని చెప్పుకుంది అక్కడ ప్రసిద్ధార్థం. ఆత్మజాద్యాహ, ఆత్మజాద్యాహ మొదలైనవని. ఆత్మ వలన, ఆత్మ నుండి కలిగినవి అని అర్థం. ఆత్మ నుండి కలిగినవి ఏవైనా ఆత్మస్వరూపాలు అవుతాయా, వేరే అవుతాయా? వేరే అవుతాయా? ఉనికి నుండి వచ్చిన సృష్టి ఉనికి రూపం అవుతుందా, వేరేదవుతుందా? అది తనకు మిత్రవత్ శత్రువు అట. తన నుండి కలిగిన దాని భావమే తనను బంధిస్తుంది. చూసావా? తనను బంధించేది ఎవరు? తన నుండి కలిగిన భావనే. దీనికి కూడా ఒక మంచి ఉపమానం చెప్తారు. సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు కూడా వస్తున్నది. దూరంగా ఒక చెట్టు ఉంది. చెట్టుకు ఒక తెల్ల బట్ట వేలాడుతుంది అంతే, అక్కడ ఏం లేదు. ఆ బట్టను చూసి అది దయ్యము అని తన భావన, చీకట్లో చూసినందువల్ల. ఇప్పుడు తనను భయపెట్టింది బట్టన, చెట్ట? తన నుండి కలిగిన వాడి భావనే దయ్యం చేసింది లేదది. కానీ తన నుండే కలిగింది. తాను స్నేహం చేస్తున్నాడు దాంతో, మిత్రవత్. దాని భావన ఎంతసేపు అది దయ్యం దయ్యం అని లోపల తలపేసుకుని కూర్చున్నట్ట. తెరిచి చూసుంటేనన్నా ఏం కాకపోయేది. వాడు తెరిచే ధైర్యం కూడా సరిపోవట్లేదు వాడికి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భావనతో స్నేహం చేసుకుంటూ తాను తలుపు మూసుకొని అది ఉందని ఊహించుకుంటున్నాడు. ఇది స్నేహం చేస్తూ శత్రువు అయ్యింది. వాడి స్నేహమే వాడికి శత్రువా కాదా ఇప్పుడు? అంతే, ప్రతిదీ అంతే. బంధము అని తాను ఊహించుకునేవి, దీనివల్ల ఇదవుతుంది అని ఏదైనా దోషం బయట చూస్తున్నావు అన్నీ తను స్నేహం చేయటం. వాడు అనుకున్నంతసేపే ఉంటాయి అవి, తర్వాత ఉండవు. వాడు అనుకోవటం వల్ల అవి ఉన్నట్లుగా భాషిస్తాయి. సృష్టిలో ఒక మంచి న్యాయం ఉంది. ఏముంటుందంటే తాను మాటి మాటికి ఏదనుకుంటే అది అవుతుంది. మాటి మాటికి నేను జీవుణ్ణి, నాకు జిల్లెడికాయని అనుకోకుండా మాటి మాటికి సచ్చిదానంద స్వరూపుని అనుకుంటే ఉన్న నష్టం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఖర్చు ఏమన్నా ఉందా? కష్టం ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. అది అవుతుంది, అది అయ్యే ఉంది కూడా కదా. అట్లా అనుకొని సాధన చేయకుండా ఉంటే, సాధన చేయొద్దని ఎవరు అన్నారు నిన్ను? నువ్వు అనుకో, ఏం చేయాలో అది చెయ్యి. కానీ అనుకునేటప్పుడు
జీవుడు జిల్లేడుకాయ అనుకోడు కంటే ఇది బాగుంది కదా, అది అనుకో, తెలుస్తుంది నీకు. అసలు అట్లా ఒప్పుకునే ఒప్పుకోడు. మీరు ఎన్ని చెప్పినా అంతేగా, అవన్నీ అందరికి కావు. అందరికి కావంటే ఎవరి గురించి చెప్తున్నారు మరి ఇదంతా? ఇట్లాంటి భావన ఎప్పుడు బోధ వినేటప్పుడు ఉండకూడదు. అట్లా ఉంటే ఇది శ్రవణ మాత్రం చేత ముక్తి కలుగుతుంది వాడికి. మళ్ళీ నువ్వు మననం చేసి నిధిధ్యాసన చేసి ఏం అక్కర్లేదు. విన్నప్పుడే కలుగుతుంది ముక్తి. అంత విశాలమైన ఆ భావన ఆ బోధలో ఉంటుంది. విశాలమైన లోతైంది అది, నిగూఢమైంది అది. ముక్తితో వ్యక్తమవుతుంది మాట బోధ అంటే. నువ్వు విన్నప్పుడే అయిపోవాల్సింది, కాలేదంటే నువ్వు వినలేదని అర్థం. అంతేగాని ఇప్పుడు అటు చూస్తున్నా, అది కనిపించిందా లేదా? చూసిన వెంటనే కనిపించట్లే. దానికి కొంచెం టైం కావాలి ఏమన్నా? అక్కర్లేదు కదా. చూసిన వెంటనే కనిపిస్తుంది, విన్న వెంటనే వినిపించిందా లేదా? శబ్దం వచ్చిన వెంటనే వినిపించిందా లేదా? స్పర్శ తాకిన వెంటనే తెలిసిందా లేదా? మరి బోధ కూడా అట్లాగే. మాట మాత్రం చేత చెప్పిన వెంటనే ముక్తుడు అవ్వాడు. జరగలేదంటే ఇంకా నువ్వు చురుగా చూడలేదు, వినలేదు, తాకలేదు, అంతే. అంత నీ దగ్గర ఉంది ఫాల్ట్. అందుకే వాడిని పశువు అన్నారు. ధారణ అన్న విషయం చిన్న విషయం కాదు, తన స్వరూపం అది. మనిషి ముక్తుడుగా తనను తాను గుర్తించడానికి ఎక్విప్డ్గా ఉన్నాడు. మళ్ళీ ఏదో చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నీ డిజైన్ అంతా అట్లా మంచి రచన చేసి పెట్టింది, నువ్వు కాదు కదా రచన చేసింది. రచన అట్లా ఉంది కాబట్టి వెంటనేనే వాడు ముక్తుడు. కనుక ఈరోజు చెప్పింది శ్లోకం ఎటువంటిదంటే, సాధక లోకానికి కనువిప్పు కలగాలి. బంధాన్ని ఊహించుకోవడం ఆపేయాలి ముందు. బంధం ఊహాకల్పితం, తాను నిత్యముక్త స్వరూపుడు. ఎవడు అవునన్నా కాదన్నా ఇది సత్యం. అది అయ్యేదాకా వాడు పశువు. ఆ మాట బాగా గుర్తుపెట్టుకుంటే మళ్ళీ అనడు, సాహసించడు దాన్ని. చెప్పండి. పశుః కో న కరోతి ధర్మం ప్రాధీత శాస్త్రోపి న చాత్మబోధః న చ ఆత్మబోధః కిం తద్ విషం భాతి సుధోపమం. స్త్రీ కే శత్రవో మిత్రవత్ ఆత్మజాత్యాః. ఓం తత్ సత్.